అధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామములో ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడికలో పాలిభాగస్తులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విని ఆశీర్వాదకరంగా మన గృహాలకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం. నేను మీ పక్షమున ఉన్నాను. నేను చాలండి. నేను మీ పక్షమున ఉన్నాను. నేను మీ పక్షమున ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, దేవుడి రోజు మనందరితో ఈ మాట మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన కుడికిలో పాలిభాగస్తులైన మనందరితో పేరు పేరున ప్రభు మాట్లాడుతున్నాడు. నేను మీ పక్షాన ఉన్నాను. వాస్తవానికి సందర్భాన్ని కూడా మనం గమనించగలిగితే క్రీస్తు పూర్వం 597లో బబులోను సామ్రాజ్యపు చక్రవర్తి అయిన నెబుకద్నెజరు యూదా రాజ్యం మీద దాడి చేశాడు. యూదా రాజ్యం మీద దాడి చేశాడు. అప్పుడు యూదులను పరిపాలిస్తున్నటువంటి రాజు యెహోవయాకీను. ఇతనికి మరొక పేరుంది, ఎకొన్యా. జాగ్రత్తగా విందాం కొన్ని మాటలు. యెహోవయాకీను యూదులను పరిపాలిస్తున్నటువంటి దినాలు క్రీస్తు పూర్వం 597. బబులోను సామ్రాజ్యపు అధినేత చక్రవర్తి నెబుకద్నెజరు ఇశ్రాయేలులు అనగా యూదుల మీద దాడి చేశాడు. యూదుల మీద దాడి చేసి యూదులందరినీ బబులోనుకి చెరకు కొనిపోబడ్డారు. యూదులందరినీ బబులోను చెరకు తీసుకెళ్ళిపోయాడు. వారిలో ఒకడు యెహెజ్కేలు. ఆ కొనిపోబడిన వారిలో, బబులోను చెరకు తీసుకొన పోబడిన వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడే యెహెజ్కేలు. ఇతనితో పాటు మరి కొందరిని కూడా బబులోను చెరకు తీసుకెళ్ళిపోయారు. బబులోను చెరలో యూదులైనటువంటి వారు చెరలో ఉంటున్నప్పుడు ఈ యెహెజ్కేలు గారు ఒక నది తీర ప్రాంతంలో కూర్చొని ఉంటుండగా ఈ యెహెజ్కేలు గారికి దేవుడు దర్శించడం, ఆ దర్శన రీతిలో వచ్చినటువంటి మాటలన్నిటినీ గ్రంథముగా క్రోడీకరించడం జరిగింది. గమనించండి, యూదులు బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో యూదులు ఉన్నారు. యూదులతో పాటు ఎవరున్నారు? యెహెజ్కేలు ఉన్నాడు. దానికి ముందు 606లో ఒక దాడి జరిగింది. అది కూడా బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు చేస్తాడు ఆ దాడిలో షద్రక్, మేషక్, అబేద్నెగో లాంటి రాజవంశీకులందరినీ బబులోను చెరకు కొనిపోబడతారు. రెండవ దాడి, అప్పుడు యూదులకు రాజు యెహోవయాకీము. రెండవ దాడిలో 597లో బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు రెండవ దాడి చేస్తాడు. ఇప్పుడు యూదులకు రాజు యెహోవయాకీను. మొదటి దాడి 606లో చేశారు. అప్పుడు యూదులకు రాజు యెహోవయాకీము. రెండవ దాడి 596లో జరిగింది. ఈ రెండవ దాడి జరిగినప్పుడు యూదులకు రాజు యెహోవయాకీను. ఈ యెహోవయాకీను పరిపాలిస్తున్నప్పుడు ఈ రెండవ దాడి జరిగింది. ఈ దాడిలో యెహెజ్కేలును మరికొందరు
యూదులు బబులోను చెరకు బానిసలుగా చెరకు కొనుక్కోబడ్డారు. బబులోను చెరలో 70 సంవత్సరాలు యూదులు ఉంటారు. ఈ 70 సంవత్సరాలలో వారు బబులోను చెరలో ఉంటున్నప్పుడు ఏస్కేలుతో దేవుడు మాట్లాడడం, ఏస్కేలుకు దేవుడు దర్శించడం ప్రారంభించారు. బానిసత్వంలో ఉన్నారు యూదులు, చెరలో ఉన్నారు యూదులు, బంధకాలలో ఉన్నారు యూదులు, శ్రమలో ఉన్నారు యూదులు, ప్రతికూలతలలో ఉన్నారు యూదులు. వేరే వారి కింద అణిగి నలిగి కరిగిపోతున్నటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నారు యూదులు. అలాంటి సమయంలో ఏస్కేలు భక్తుడితో ఆ బబులోను చెరలో మ్రగ్గుతున్న, బానిసత్వంలో ఉన్న, నలిగిపోతున్న యూదులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ యూదులారా, మీ పక్షాన నేను ఉన్నాను. కాబట్టి మీరు ఏస్కేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్యన కాపురం ఉంటిని. ఎక్కడ ఉన్నాడు కాపురం? చెరలో. కేబారు నది, ఇది బబులోను సామ్రాజ్యంలో చెరలో కేబారు నది. కేబారు నది ప్రదేశంలో చెరలో ఉన్న వారి మధ్యన కాపురం ఉంటిని. ఆ కాలంలో ఆకాశం తెరవబడగా దేవుని గూర్చి దర్శనం నాకు కలిగెను. యెహోవా యాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం. ఎన్నో సంవత్సరం అంటే ఆయన దర్శనం వచ్చింది? ఆయన బబులోను చెరకెళ్ళి 5వ సంవత్సరం, అనగా యెహోవా యాకీను చెరపట్టబడి 5వ సంవత్సరమున ఆయనకి దర్శనం వచ్చింది. ఎక్కడున్నాడు ఆయన? చెరలో ఉన్న వారి మధ్య నివాసము చేయుచుంటిని. ఎవరి మధ్యలో? చెరలో ఉన్నారు. ఏ చెరది? బబులోను చెర. ఎవరున్నారు చెరలో? యూదులు ఉన్నారు. యూదులు చెరలో ఉన్నారు. వారి మధ్యలో ఏస్కేలు కూడా ఉన్నాడు. ఏస్కేలు అయితే నది ఏ ప్రాంతంలో ఉన్నాడు? కేబారు నది ప్రదేశం. అలాంటి సమయంలో ఆకాశం తెరవబడి తనకి ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. ఇప్పుడు చూడండి, మీరు ఇందాక నేను చెప్పిన మూలవాక్యం 36వ అధ్యాయం 9వ వచనం. 36:9 చదవండి. 36:9లో ఏం రాయబడి ఉంది? నేను మీ పక్షమున ఉన్నాను. చెరలో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. బంధకాల్లో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. బానిసత్వంలో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ పక్షమున ఉన్నాను. నా ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఆ దినాన ఆ చెరలో ఉన్న వారితో మాట్లాడిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన పక్షాన దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడి ఉపవాస ప్రార్థన కూడి ఇదిగో ఈ శ్రేష్టమని మాటలు వింటున్నా నా పక్షాన దేవుడు ఉన్నాడు. మీ పక్షాన నేను ఉన్నాను. మీ పక్షాన నేను ఉన్నాను. ఎవరు నా పక్షాన లేరని నువ్వు అనుకుంటున్నావేమో? ఎవరు నాకు తోడు లేడని, ఎవరు నా పక్షాన నిలిచేవారు లేరని నువ్వు అనుకుంటున్నావేమో? నా చుట్టూ ఉన్న పరిస్థితులని ప్రతికూల పరిస్థితులు, నా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఆ వ్యతిరేకమైన పరిస్థితులు, నా పక్షాన నిలిచేవారు ఎవరు లేరు, నా పక్షాన నిలబడగలిగిన వారు ఎవరు లేరని ఒకవేళ అలాంటి ఆందోళన మధ్య నువ్వు ఉంటే, అలాంటి కృంగుదల మధ్యలో నువ్వు ఉంటే, అలాంటి బాధాకరమైన స్థితిలో నువ్వు ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్షాన నా దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, ఐగుప్తు బంధకాల్లోకి బానిసత్వంలోనికి ఒక వ్యక్తి వెళ్ళాడు. అతని పేరు యోసేపు. తన తండ్రి తన అన్నదమ్ములు పండినటువంటి ఒక కుట్రను బట్టి ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిపోయాడండి. ఐగుప్తులో మనోడొక్కడే, ఒంటరివాడే. అన్నదమ్ములు లేరు, రక్త సంబంధికులు లేరు, బంధుమిత్రులు లేరు, నా అనుకున్న వారు ఎవరు లేరు. ఒక్కడే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నాడు. ఐగుప్తు బానిసత్వంలో పొతిఫరు దగ్గర పనివాడిగా ఉన్నాడు. అలాంటి సమయంలో పొతిఫరు యొక్క భార్య ఏం చేసింది? యోసేపు మీద ఒక నింద మోపింది, ఒక నేరం మోపింది. దాంతో యోసేపుని చిత్ర హింస పెట్టి, బాధ పెట్టి, కొట్టి,
చెరసాలలో పెట్టారు. ఎలాంటి పరిస్థితి యోసేపుది? ఎవడైనా బయటికి తీసుకొస్తాడు అనుకుంటే రక్త సంబంధికులు లేరు. ఎవరైనా ఇది తప్పు ఇది రైట్ అని వాదించడానికి బంధుమిత్రులు ఎవరు లేరు. తన ప్రాంతపు వాసులు అక్కడ ఎవరు లేరు. తనకంటూ సంబంధించిన వారు ఎవరు లేరు. ఒంటరిగా నిలిచిపోయాడు, ఒంటరిగా ఉన్నాడు. బహుశా యోసేపుకి ఆలోచన వచ్చి ఉండొచ్చు, నా మీద ఒక నేరం మోపారు, నా మీద ఒక నింద మోపారు, చేయని నేరం చేయని నింద నా మీద మోపి నన్ను కొట్టి హింసించి తీసుకొచ్చి చెరలో పెట్టారు. ఇంకా నా పని అయిపోయింది. నన్ను విడిపించడానికి నా ప్రాంతపు వాసులు లేరు. నన్ను బయటికి తీసుకురావడానికి నా తండ్రి గారు లేరు, నా తల్లి గారు లేరు. కనీసం నాది న్యాయమని వాదించడానికి కూడా, నా పక్షాన వాదించడానికి నా అనుకున్న వారు ఎవరు లేరు. పెట్టుకున్న అన్నదమ్ములు కూడా నాకు దూరం అయిపోయారు. నేను ఒక బంధకాల్లో, ఒక బానిసలుగా ఇక్కడ ఉన్నాను. అయిపోయింది నా పని. నా మరణం వరకు నేను జైల్లో ఉండాల్సిందే. బహుశా అనుకుని ఉంటాడేమో, నా పక్షాన ఎవరు లేరు, నాకు తోడెవరు లేరు, ఇంకా అయిపోయింది నా పని. నేను ఇక్కడే ఈ చెరలోనే, ఈ జైల్లోనే నేను మరణించాల్సిందిలే అని అనుకొని ఉంటాడే. కానీ ఒకరోజు ఒక దినాన దేవుడు యోసేపు పక్షాన నిలిచి యోసేపును చెరలో నుంచి, అనగా ఆ జైల్లో నుంచి విడిపించి ఉన్నతమైన స్థితికి నడిపించడం మనం చూస్తాం. ఉన్నతమైన స్థితిలో పెట్టడం మనం చూస్తాం. నా ప్రియమైనటువంటి వారలారా, యోసేపు నా పక్షాన ఎవరు లేరు అనుకుని ఉండొచ్చు. బహుశా నా పక్షాన నిలబడిన వాళ్ళు, నా పక్షాన మాట్లాడే వాళ్ళు, నా పక్షాన నిలిచే వాళ్ళు ఎవరు లేరులే. ఇక నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా స్థితి అయిపోయింది, ఇక నా బ్రతుకు ఇంతటితో ముగిసిపోద్ది, ఇంతటితో నా జీవితం నిలిచిపోద్ది అనుకున్నాడు యోసేపు బహుశా తన హృదయంలో. కానీ యోసేపు పక్షాన ఎవరు నిలిచారు? సర్వశక్తి కలిగిన దేవుడు యోసేపు పక్షాన నిలిచి యోసేపుని తనున్నటువంటి బానిసత్వంలో నుంచి, తనున్నటువంటి ఆ చెరలో నుంచి, తనున్నటువంటి జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చి అదే ప్రాంతంలో, అదే ఐగుప్తులో యోసేపుని దేవుడు ఒక ఉన్నతమైన అధికారిగా, ఒక ప్రధానమంత్రి ఉన్నతమైన స్థితిలో యోసేపును దేవుడు నిలబెట్టాడు. ఆ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు కూడా మన పక్షాన నిలవబోతున్నాడు, మన పక్షాన ఆయన ఉండబోతున్నాడు, మన పక్షాన ఆయన నిలిచి, మన పక్షాన ఆయన ఉండి, మన పక్షాన ఆయన నిలబడబోతున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన మన పక్షానుండి? మన పక్షాన ఉంటానన్న దేవుడు, మన పక్షాన నిలబడతానన్న దేవుడు, మన పక్షాన నిలుస్తానన్న దేవుడు మన పక్షాన నుండి ఏం చేస్తాడు? చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిశ్చయముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. మన పక్షాన ఆయన నిలిచి, మన పక్షాన ఆయన ఉండి ఏం చేస్తాడయ్యా అంటే మన పనులన్నిటినీ సఫలపరుస్తాడండి. మన పక్షాన రాజకీయ నాయకులు ఉండని అవసరం లేదు, మన పక్షాన మన రక్త సంబంధికులు ఉండని అవసరం లేదు, మన పక్షాన మన గ్రామ ప్రాంత వాసులు ఉండని అవసరం లేదు. మన పక్షాన సర్వశక్తి కలిగిన దేవుడు ఉంటే మన పనులన్నిటిని ఏం చేస్తాడు? ఆయన సఫలపరుస్తాడు. ఏదైనా కార్యం జరగాలంటే చదువుకున్నోడు కాస్త మా పక్షం ఉంటే బాగుండేమనిపిస్తుంది. ఏదైనా పని విజయవంతం అవ్వాలంటే మా రక్త సంబంధికులు మా పక్షం ఉంటే బాగుండేమనిపిస్తుంది. ఏదైనా కార్యం సఫలపరచబడాలంటే రాజకీయ నాయకులు మా పక్షాన ఉంటే బాగుండేమనిపిస్తుంది, అధికారులు మా పక్షాన ఉంటే బాగుండేమనిపిస్తుంది. వీరందరితో పని లేదు. నీ కార్యాలు సఫలపరచబడాలంటే, నీ పనిలో నువ్వు విజయాన్ని సాధించాలంటే, నీ పనిలో నువ్వు కార్యాన్ని సఫలము చూడాలంటే నీ దేవుడైన యెహోవా నీ పక్షానుంటే చాలండి. ఆయన నీ పక్షానుంటే చాలు. ఎవరున్నా లేకున్నా, ఎవరు నీ పక్షాన ఉన్నా లేకున్నా, సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆ జీవము కలిగిన దేవుడు
నీ పక్షాన ఉంటే నీ పనులన్నిటిని ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. నీ పనులన్నిటిని ఆయన సఫలపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మనకు ఇశ్రాయేలు ప్రజలు, ఒక చిన్న చరిత్ర, ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో నుంచి 70 సంవత్సరాల తర్వాత వెనక్కి వస్తారు. జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో ఇశ్రాయేలీలు యూదులు కలిసి చెరలో నుంచి బయటకు వచ్చి జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో ఒక మందిరాన్ని నిర్మించడం ప్రారంభిస్తారు. ఒక మందిరాన్ని నిర్మించడం ప్రారంభిస్తారు. అలాంటి సమయంలో కొంతమంది ఆ మందిర నిర్మాణానికి అడ్డుగా మారతారు, ఆటంకంగా మారతారు, ఆ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా మారతారు. జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో వచ్చారు, మందిరాన్ని పునాదులు వేశారు. మందిరాన్ని పునాదులు వేసేసరికి కొంతమంది వచ్చి మందిరాన్ని కట్టడానికి, మందిరాన్ని నిర్మించడానికి, మందిరాన్ని నిర్మిస్తుండగా వ్యతిరేకించడానికి అడ్డుపడుతూ ఆటంక పెడతారండి. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితులలో జెరుబ్బాబెలుతో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. మీరు చూడండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ఒకసారి జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. అప్పుడు అతడు జెరుబ్బాబెలు గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానవు, నీవు చదును భూమగుదువు. చాలు, చెప్పాను కదండి. 70 సంవత్సరాల తదనంతరం ఇశ్రాయేలులు యూదులు ఇరువురు కలిసి యెరూషలేములో దేవుని మందిరాన్ని నిర్మించడానికి వచ్చారు. పునాదులు వేసి పని జరిగిస్తుండగా కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది ఆటంక పెట్టారు, కొంతమంది పనులని వ్యతిరేకించి ఆటంక పెట్టడాన్ని బట్టి పనులు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి, పనులు ఎక్కడెక్కడే ఆగిపోయాయి, పనులు ముందుకు సాగట్లే. దాదాపుగా 16 సంవత్సరాలు పనులు నిలిచిపోయాయి, పనులు ఆగిపోయాయి. జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చినటువంటి వారు, జెరుబ్బాబెలు కూడా మౌనం వచ్చి తమ సొంత ప్రాంతాలు, సొంత ఇల్లులు కట్టుకోవడం ప్రారంభించారు. మందిర పనులు ఆగిపోయాయి, మందిర పనులు నిలిచిపోయాయి. అలాంటి సమయంలో జెరుబ్బాబెలుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. జెరుబ్బాబెలు పక్షాన దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. జెరుబ్బాబెలు పక్షాన దేవుడు మాట్లాడుతూ జెరుబ్బాబెలు ముందున్న ఆ సమస్యతో దేవుడు మాట్లాడుతున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు దానవు, నువ్వు చదును భూమి అయిపోతావు. జెరుబ్బాబెలు పక్షాన దేవుడు మాట్లాడుతున్నాడండి. ఓ గొప్ప పర్వతమా, నువ్వు జెరుబ్బాబెలును అడ్డగిస్తున్నావు. గొప్ప పర్వతం అంటే ఇక్కడ ఒక సమస్య, ఒక కార్యాన్ని, ఒక పనిని ఇక్కడ ప్రారంభించాడు జెరుబ్బాబెలు. ఒక కార్యాన్ని, ఒక పనిని ప్రారంభించాడు. ఆ పని, ఆ కార్యము మధ్యలో ముందుకు సాగకుండా నిలిచిపోయింది. కొన్ని వ్యతిరేకతలు, కొన్ని అలజడులు, కొన్ని బెదిరింపులను బట్టి ఎక్కడెక్కడ ఆగిపోయాయి. అలాంటి సమయంలో జెరుబ్బాబెలు పక్షాన దేవుడు నిలిచి ఆ సమస్యతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ పర్వతమా, ఓ సమస్య, నువ్వు జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఏమాత్రపు దానవు, నువ్వు చదును భూమి అయిపోతావని. దాంతో సమస్యలు అన్నిటిని దేవుడు అనగద్రొక్కాడండి, నిర్మూలపరిచాడండి. ఆ తదనంతరం మరలా మందిర పని ప్రారంభమైంది. మందిరం ముగిసేంత వరకు ఇంకెక్కడ పనులు ఆగలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. జెరుబ్బాబెలు పక్షాన ఇప్పుడు ఎవరు నిలబడ్డారు? దేవుడు నిలబడ్డాడు. తద్వారా కార్యాలన్నీ ఏమయ్యాయి? సఫలపరచబడ్డాయి. పనులన్నీ ఏమయ్యాయి? సఫలపరచబడ్డాయి.
జెరుబ్బాబెలు పక్షాన ఎప్పుడైతే దేవుడు నిలబడ్డాడో, జెరుబ్బాబెలు పక్షాన దేవుడు ఎప్పుడైతే తను దేవుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యి దేవుడు జోక్యం చేసుకున్నాడో, కార్యాలన్నీ ఏమయ్యాయి? సఫలపరచబడ్డాయి. పనులన్నీ సఫలపరచబడ్డాయి. నెహెమ్యా గ్రంథంలో కూడా మనకు 4వ అధ్యాయం 7:11 ఒక మాట ఉంటుంది. నెహెమ్యా వచ్చాడు ప్రాకారాలు కట్టడానికి, యెరూషలేము చుట్టూ ప్రాకారాలు కట్టడానికి వచ్చినటువంటి నెహెమ్యాకు ప్రాకారాలు కట్టనివ్వకుండా అనేక ఆటంకాలు వచ్చాయండి. అనేక వ్యతిరేకతలు వచ్చాయి, అనేక సమస్యలు వచ్చాయి. సన్బల్లటు, టోబియా అనబడిన కొంతమంది ప్రాకారాలు కట్టనివ్వలేదు, ప్రాకారాలు నిర్మించనివ్వలేదు, అడ్డుపడ్డారు, ఆటంక పెట్టారు, ఇబ్బంది పెట్టారు, చంపేయాలని చూశారు. మీరు ఆ నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 7:11 వచనాల్లో చదువుకుంటే చంపివేయాలని చూశారు. భయంకరమైన వ్యతిరేకత. అలాంటి టైంలో దేవుడు నెహెమ్యా పక్షాన నిలబడ్డాడు. దేవుడు నెహెమ్యా పక్షాన నిలబడి నెహెమ్యా చేపట్టుకున్న కార్యాలన్నిటినీ సఫలపరిచినట్టు మనకు లేఖనాలు కనబడతాయి. నెహెమ్యా ఏ ప్రాకారాలు నిర్మించాలని నడుము కట్టుకొని ముందుకు నడిచి అడుగులు వేశాడో, ఆ కార్యాలు, ఆ పనులన్నిటినీ సఫలమైనట్టు లేఖనాలు మనకు కనబడతాయి. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటలు వింటున్న నా దైవుని జనమ, నా దేవుడు నీ పక్షాన ఉంటే, నా దేవుడు నీ పక్షాన నిలబడితే నీ కార్యాలన్నీ కూడా సఫలపరచబడతాయి, నీ పనులన్నీ కూడా సఫలపరచబడతాయి. ఆయన మన పక్షాన ఉంటే మన పనులన్నిటిని కూడా ఆయన సఫలపరుస్తాడు. ఆయన మన పక్షాన ఉండాలి, ఆయన మన పక్షాన ఉండాలి. ఎవరు మన పక్షాన ఉన్నా లేకున్నా, ఎంత గొప్పోడు మన పక్షాన ఉన్నా లేకున్నా, ఎంత ఉన్నతుడు మన పక్షాన ఉన్నా లేకున్నా, ఆయన మన పక్షాన ఉండగలిగితే మన కార్యాలన్నీ సఫలపరచబడతాయండి. మన పనులన్నీ కూడా ఆయనే సఫలపరుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఆగారు. ఎర్ర సముద్రం ఏముంది? ముందు వాళ్ళకు అడ్డుగా ఉంది, ఆటంకంగా నిలబడింది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కానాకి వెళ్తున్నారు. కానాకి వెళ్తున్న మార్గంలో వాళ్ళకి ఏమి ఎదురైంది? ఎర్ర సముద్రం ఎదురైంది. దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. ఇశ్రాయేలు పక్షాన దేవుడు నిలిచి ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? 2 పాయలుగా చీల్చి 6 నెలల మీద ఇశ్రాయేలు నడిపించాడు. వారి కార్యాలు, వారి పనులు ఎక్కడ నిలిచిపోకుండా, ఆగిపోకుండా దేవుడు ఏం చేశాడు? దేవుడు మార్గాలన్నీ తెరిచాడు, ద్వారాలన్నీ తెరిచి వాళ్ళు నడిపించాడు. వాళ్ళు ముందుకు అడుగు వేయడానికి, వాడు ప్రయాణం సాగడానికి ప్రభు కృప చూపించాడు. వాళ్ళు నిలిచిపోనివ్వలేదు, వాళ్ళు ఆగిపోనివ్వలేదు. ద్వారాలు తెరిచాడు, మార్గాలు తెరిచాడు, తలుపులు తెరిచాడు. ఆ కఠినమైన, ఆ జటిలమైన, ఆ ప్రతికూలతమైన, ఆ మానవుడికి అసాధ్యమైన ఆ ఘనమైన కార్యాన్ని అక్కడ దేవుడు జరిగించి ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఆగిపోనివ్వకుండా, నిలబడిపోనివ్వకుండా, నిలిచిపోనివ్వకుండా ముందుకు సాగేటట్టు ప్రభు కృప చూపించాడు. కార్యాలను సఫలపరిచాడు, పనులన్నిటినీ సఫలపరిచాడు. ఈరోజు నువ్వు ఏ కార్యాన్ని తలపెట్టినా, ఏ పనులను తలపెట్టుతున్నా, నిశ్చయముగా నా దేవుడు నీ కార్యాలు, నీ పనులన్నిటినీ సఫలపరచునుగాక. నీ పక్షాన నిలుస్తున్న దేవుడు, నీ పక్షాన నిలుస్తున్న దేవుడు, నువ్వు తలపెట్టే ప్రతి కార్యములో, నువ్వు ప్రారంభించే ప్రతి కార్యములో, నువ్వు అడిగి వేసే ప్రతి పనిలో నీ పక్షాన నిలిచి నీ కార్యాలన్నిటినీ, నీ పనులన్నిటినీ, నీ అడుగులన్నిటినీ నా దేవుడు సఫలపరచునుగాక. నిశ్చయముగా నా దేవుడు సఫలపరచునుగాక. ఆయన మన పక్షం నుండి ఆయన చేయబడే మరొక కార్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనం. చాలండి. ఇక్కడ మరొక మాట నిర్గమకాండం 14 కూడా మీరు చదువుకోగలిగితే, యెహోవా
యెహోవా మన పక్షమున నిలిచి ఏం చేస్తాడంట? యుద్ధం చేస్తాడంట. మన పక్షమున దేవుడు నిలిస్తే మనకు బదులుగా మన శత్రువుతో, మన విరోధితో, మనకెదురయ్యే ప్రతికూల సమస్యలన్నిటితో యెహోవా ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. యుద్ధంలోకి మనం నిలబడితే చాలు, రణరంగంలో మనం నిలబడితే చాలు. యుద్ధం చేసేది ఎవరు? దేవుడే. పోట్లాడని అవసరం లేదు, తగాదాలు ఆడని అవసరం లేదు, జుట్లు పట్టుకునే అవసరం అంతకంటే లేదు, బూతులతో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకు పోసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నీ శత్రువు ఎలాంటి వాడైనా, నీ విరోధి ఎలాంటి వాడైనా, నీకు విరుద్ధంగా వ్యతిరేకంగా నడుస్తున్నవాడు ఎలాంటి వాడైనా, నువ్వు అలా నిలబడిపో, మౌనంగా నిలబడిపో. నీ పక్షాన దేవుడు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. అల్లరి చేయని అవసరం లేదు, గందరగోళాలు చేయాలని అవసరం లేదు, వాగ్వాదాలకి దిగని అవసరం లేదు, కొట్లాటకి పోట్లాడి దిగని అవసరం లేదండి. దూషిస్తున్నాడు దూషిని, అపహాసిస్తున్నాడు అపహాసించని, తిట్టని, తిరుగుబాటు చేయని, కొట్టని, ఏదైనా చేయని, అలా మౌనంగా నిలబడిపో. ప్రభు ప్రార్థన చేసుకుంటూ అలా మౌనంగా నిలబడిపో. ప్రభు నీ పక్షాన ఏం చేస్తాడు? వారితో యుద్ధం చేస్తాడు. మీరు బైబిల్ 2వ రాజుల గ్రంథాల్లో కూడా మీరు 19:35 వచనాన్ని చదువుకోగలిగితే జరిగిన సంఘటన, అష్షూరు రాజు అయినటువంటి సన్హరీబు అనే వ్యక్తి యూదా రాజ్యాన్ని పట్టుకోవాలని అష్షూరు యొక్క సైన్యం అంతటిని తీసుకొని యూదా రాజ్యం చుట్టూ కాపలా కాస్తాడు. మీకు అర్థమవుతుందండి? మోహరిస్తాడు. యూదా పట్టణము చుట్టూ మోహరిస్తాడు, యెరూషలేము చుట్టూ మోహరిస్తాడు. అష్షూరు రాజైన సన్హరీబు ఇసుకు రేణులంత విస్తారమైన జనమును వెంటేసుకొని ఎలాగైనా యెరూషలేము పట్టణాన్ని పట్టేసుకోవాలని యెరూషలేము చుట్టూ మోహరిస్తాడండి. అలాంటి సమయంలో యూదులను పరిపాలిస్తున్నటువంటి, యెరూషలేమును పరిపాలిస్తున్నటువంటి రాజే హిజ్కియా. హిజ్కియా యూదులను పరిపాలిస్తున్నటువంటి రాజు, యెరూషలేమును పరిపాలిస్తున్నటువంటి రాజు హిజ్కియా. ఈ సన్హరీబు కొంతమందిని అష్షూరు రాజు, అష్షూరు చక్రవర్తి, ఈ సన్హరీబు కొంతమందిని వెంటేసుకొని, కొంత సమూహాన్ని వెంటేసుకొని యెరూషలేం పట్టణాన్ని ముట్టడి వేశాడు. యెరూషలేం పట్టణాన్ని ముట్టడి వేసి ఆ పట్టణాన్ని పట్టుకోవాలని చూశాడండి. ప్రాకారాల బయట నిలిచి వీళ్ళు హిజ్కియాతో మాట్లాడుతున్నాడు, హిజ్కియా రాజుతో మాట్లాడుతున్నాడు. లొంగిపోండి, లోబడిపోండి, ఆ హిజ్కియా మాటలు వినొద్దు, వాడు మిమ్మల్ని కాపాడలేడు, వాడు మిమ్మల్ని తప్పించలేడు, నాకు లొంగిపోండి, నాకు లోబడిపోండి అని బయట నుంచి ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడండి. మనకు ఆ లేఖనాలు ఎక్కడ కనబడతాయంటే చూడండి, 2 రాజులు 19:35 ఒక మాట చూడండి. 30 చదవండి. చాలండి, విందాం. ఈ సన్హరీబు యెరూషలేం పట్టణాన్ని అంతా ముట్టడి చేశాడు. వాళ్ళందరినీ యెరూషలేం పట్టణాన్ని పట్టుకోవాలని బయట నుంచి సన్హరీబు అంటున్నాడు, ఆ హిజ్కియా మాటలు వినకండి, ఆ హిజ్కియా మాటలకు లోబడకండి, ఆ హిజ్కియా చెప్పినట్టు చేయకండి. వాడేం చేస్తాడు మిమ్మల్ని? వాడు ఎక్కడ కాపాడుతాడు? ఏదో అంటున్నాడు కదా హిజ్కియా, ఆ హిజ్కియా దేవుడు వచ్చి కాపాడుతాడని, ఆ దేవుడు రక్షిస్తాడని, ఆ దేవుడు విడిపిస్తాడని అంటున్నాడు. ప్రపంచాన్ని జయించుకుంటూ తిరిగి వస్తున్నటువంటి రాజు అష్షూరు రాజు, మా చేతిలో నుంచి ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు, ఏ దేవత మిమ్మల్ని కాపాడలేదు. ఇది వరకు మేము అనేక ప్రాంతాల మీద యుద్ధం చేశాం,
ఆ పట్టణాలకు దేవుడు లేరా? ఆ దేశాలకు దేవుళ్ళు లేరా? ఆ దేవుళ్ళు, ఆ పట్టణాల దేవుళ్ళు, ఆ పట్టణాల దేవతలు వారి పట్టణాలను, వారి దేశాలను కాపాడాయా? కాపాడలేదుగా. ఇప్పుడు ఏదో మీరు మా దేవుడు కాపాడుతాడు, మా దేవుడు రక్షిస్తాడని ఇసుకే చెప్పిన మాటలు విని మీరు ఆ పట్టణంలో ఉంటారేమో. మిమ్మల్ని కూడా ఏ దేవుడు కాపాడలేడు, ఏ దేవుడు రక్షించలేడు. నా మాట విని నాకు లొంగిపోండి, నా మాట విని నాకు లోబడండి, ఆ హిజ్కియా రాజును వదిలేయండి అన్నాడు. హిజ్కియా కొన్ని పట్టకట్టుకొని కన్నులు విడుస్తూ ప్రార్థించడం ప్రారంభించాడు. నా ప్రియమైనటువంటి వారలారా, మీరు ఆ రాజుల గ్రంథములు 19వ అధ్యాయాన్ని కూడా చదువుకోగలిగితే చూడండి. 19వ అధ్యాయం 34వ వచనాన్ని చదవండి. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. వారి దండుపేటలో చొచ్చిన 185,000 మందిని హతము చేశాను. ఎవరు చేశారు హతము? చూడండి 32 నుంచి చదువుతున్నాను. అప్పుడు అష్షూరు రాజును గూర్చి 32, 33 ఇక్కడ దేవుడు ఒక దూతను పంపుతాడండి. ఈ దూత వెళ్ళి ఒక రాత్రియే 35వ వచనం, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసిను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరులై ఉండిరి. ఏమైపోయారంట? తర్వాత అష్షూరు రాజున సన్హరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివాసించిన తరువాత ఏం జరిగిందండి? కంతులేశాడు, కేకలేశాడు. ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు అన్నాడు. మీ రాజు కూడా మిమ్మల్ని, మీ రాజు ఆరాధిస్తున్న దేవుడు ఎవరిని కూడా మా చేతిలో నుంచి కాపాడలేడు అన్నాడు. కానీ ఒక్క రాత్రి దేవుడు తన దూతను పంపాడంట. ఎవరిని పంపాడు? హిజ్కియా మాత్రం బొంతేసుకొని శుభ్రంగా మంచం వేసుకొని బొంతేసుకొని శుభ్రంగా నిద్రపోతున్నాను అన్నాడు. ఆ రాత్రి ఎవరు వచ్చారు? ఒక దూత ఆ సైన్యంలోకి వచ్చిందంట. ఆ దూత సైన్యంలోకి వచ్చి 185,000 మందిని ఒక్క రాత్రి చంపేసిపోయిందంట. 185,000 మందిని ఒక్క రాత్రి దూత వచ్చి ఏం చేసిపోయింది? హతమార్చిపోయింది. దేవుడు యుద్ధం దిగితే అట్లుంటుంది. మరి దేవుడు యుద్ధాన్ని దిగితే అట్లుంటుంది. మన శత్రువులతో మనం యుద్ధం చేయడం అవసరం లేదు. మన విరోధులతో మనం యుద్ధం చేయడం అవసరం లేదు. వారితో పోట్లాడటం అవసరం లేదు. వారితో గొడవలు పడడం అవసరం లేదు. వారికి తగాలకు వెళ్ళడం అవసరం లేదు. నువ్వు అలా నిలబడిపో అంతే. నీ పక్షాన దేవుడు ఏం చేస్తాడు? నీ శత్రువుతో యుద్ధం చేస్తాడు. ఇక్కడైతే యెహోవాతో చొచ్చి మొత్తాన్ని హతమార్చిపోయింది 185,000 మందిని. ఒక్కోసారి తన దూతలుగా రోగాలను పంపుతాడు, ఒక్కోసారి తన దూతలుగా పురుగులను పంపుతాడు, ఒక్కోసారి తన దూతలుగా ఈగెలను పంపుతాడు, దుమ్మును పంపుతాడు, ప్రకృతిని పంపుతాడు. తన దూతలుగా మన శత్రువుతో దేవుడు చేసే యుద్ధం ఒక్కోసారి అలా ఉంటుంది. రోగాలు పంపుతాడు, తెగుళ్ళను పంపుతాడు. ఒక్కోసారి ఆ ప్రాంతాల మీదకి ఒక్కొక్క పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులను దేవుడే పంపుతాడు. మన శత్రువుతో దేవుడు చేసే యుద్ధం అలా ఉంటుంది. మనం ఎప్పుడు కృంగిపోయి రోడ్ల మీద పడి ఆ గొడవలకి తగాదాలకి వెళ్ళని అవసరం లేదు. మన పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు. ఆయన మన పక్షాన ఉంటే ఆ దేవుడే మనతో కూడా ఆయన మన పక్షాన ఉంటే మన విరోధులతో, మన శత్రువులతో, మన వ్యతిరేకులతో దేవుడే యుద్ధం చేస్తాడు. మూడో మాట చెప్తాను. ఆయన మన పక్షాన ఉంటే ఏం చేస్తాడు? 2వ తిమోతి 4వ అధ్యాయం 17వ వచనం. 2వ తిమోతి 4వ అధ్యాయం 17వ వచనం. త్వరగా కొన్ని మాటలు చెప్పాలి నేను ఈరోజు. 2వ తిమోతి 4వ అధ్యాయం 17వ వచనం. అయితే ప్రభువు నీ బైబిల్ వేరే, దాంట్లో కొంచెం మిస్టేక్స్ ఉంటాయి. 4
15 నేను చదువుతున్నాను చూడండి. అయితే నా ద్వారా సువార్త పూర్వకంగా ప్రకటింపబడిన నిమిత్తం అన్ని జనులందరూ దాన్ని విని నిమిత్తం ప్రభువు నా ప్రక్కన నిలిచి, ఫుట్ నోట్లో ఏముంది చూడండి మూల భాషలో, నా పక్షమున ఉండి. ప్రభు నా పక్కన నిలిచి, కింద ఫుట్ నోట్లో ఏముంది, నా పక్షము నుండి నన్ను బలపరచను కనుక నేను సింహపు నోట నుండి. దేని నోట నుంచి తప్పించబడ్డాడంట? ఇక్కడ సింహము అని అనగానే జంతువు సింహము కాదు. పౌలు సువార్త పరిచర్య ప్రకటించే నాటికి రోమాకు పరిపాలిస్తున్న చక్రవర్తి నీరో చక్రవర్తి. వీరు భయంకరమైన క్రూరుడు. వీడు భయంకరమైన క్రూరుడు నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉండి పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో పౌలు భక్తుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఎన్నోసార్లు ఈ నీరో చక్రవర్తి చేతులను మనోడు పోవాల్సింది. ఈ నీరో చక్రవర్తి పన్నిన పన్నాగంలో ఎగిరిపోవాల్సింది. నీరో చక్రవర్తి చేతికి మనోడు ఎప్పుడో చిక్కి తన ప్రాణాలు పోగొట్టుకోవలసింది. కానీ దేవుడు ఏం చేశాడంట? నీరో చక్రవర్తి చేతి నుండి కాపాడుతూ వచ్చాడంట. నీరో చక్రవర్తి నోట నుండి అనగా చేతి నుండి, వాడి చేతి నుండి కాపాడుతూ వచ్చాడు. మెట్టుకు ఫైనల్గా పౌలు భక్తుడు నీరో చక్రవర్తి చేతిలోనే చచ్చిపోయాడు. పేతుర్ని పౌలుని ఇద్దరిని నీరో చక్రవర్తి చంపేశాడు. అయితే కొన్ని పరిస్థితులలో ఎప్పుడో చనిపోవాల్సిన పౌలు, ఎప్పుడో మరణించాల్సిన పౌలు నీరో చక్రవర్తి చేతులు ఎప్పుడో మరణించాలి, ఎప్పుడో చనిపోవాల్సిన వాడు తప్పించబడుతూ వచ్చాడు. ఆ నీరో చక్రవర్తినే సింహము అని పోల్చారు. సింహము అన్న, నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని. ఆయన మన పక్షమున నిలిస్తే సింహపు నోట నుండి తప్పించబడతాం. ఇక్కడ నేను మీతో చెప్పదలిచిన మాట ఏంటంటే, పేతురు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం. ఇక్కడ సాతాను దేంతో పోల్చాడు? సింహం. నీరో చక్రవర్తిని దేంతో పోల్చాడు? సింహం. అంటే వీళ్ళిద్దరు ఎవరు? సాతాను సంబంధులే. ఈడి సాతాను, ఈడి సంబంధుడు నీరో. సింహము నోట నుండి తప్పించబడి తిని. ఎవరైతే ఎవరి పక్షాన దేవుడు నిలబడతాడో అపవాది చేతిలో నుంచి వారు మాత్రమే తప్పించబడతారు. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. 1 పేతురు 5:8 ఉంటుంది, తీయొద్దు, సమయం లేదు. అపవాది దుష్టుడు ఎవడిని మిరుగుతునని గర్జించు సింహం వల్లే, మన శత్రువు కంటే మనకు పెద్ద విరోధీయుడు. ఈ అపవాది, ఈ దుష్టుడు మన విరోధి అయినా వీడి నోట నుండి, వీడి చేతి నుంచి తప్పించబడగలగాలి అంటే దేవుడు మన పక్షాన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి పక్షాన దేవుడు ఉంటాడో వాళ్ళు మాత్రమే సాతాను అపవాది చేతి నుంచి తప్పించబడతారు. ఈరోజు ఎవరిని మిరుగుతునని గర్జించే సింహం వల్లే సాతానుగాడు అనేక కుటుంబాలలోకి దూరి ఏం చేస్తున్నాడు? కుటుంబాలను కలవరాలు లేపుతున్నాడు. కుటుంబాల్లో ఐక్యమత్యాన్ని పాడు చేస్తున్నాడు. కుటుంబాల్లో యవన బిడ్డలను పాడు చేస్తున్నాడు. కుటుంబాల్లో భార్యాభర్తలను పాడు చేస్తున్నాడు. అసమాధానాలు, కొట్లాట్లు, పోట్లాట్లు, నెమ్మదిగా సమాధానంగా బ్రతకలేని పరిస్థితి, కొన్నొకడు తన్నుకోవడాలు, గుద్దుకోవడాలు, కుటుంబ వ్యవస్థలు పాడైపోతున్నాయి, యవన బ్రతుకులు పాడైపోతున్నాయి. కారణం అపవాది అయిన విరోధు సాతాను గర్జించే సింహం వల్లే వారి జీవితాలను, బ్రతుకులను నాశనం చేస్తున్నటువంటి దుస్థితి. అనేక మంది యవనస్తులను పాడు చేయట్లేదు. ఆ గర్జించే సింహం అపవాది పాడు చేస్తున్నాడు. వారికి లేనిపోని వ్యసనాలు. సాతాను ఈ త్రాగుడు ఎవడు తీసుకొచ్చే వ్యసనం ఇది? అపవాది వ్యసనం. లేనిపోని ఆకర్షణీయతలలో, లేనిపోని ఆశలలో యవన జీవితాలను పాడు చేస్తున్నాడు ఈ అపవాది. కుటుంబాలలో చొరబడి నిమ్మలంగా, ప్రశాంతంగా, సంతోషభరితంగా ఉన్న కుటుంబ వ్యవస్థలను పతనం చేస్తున్నాడు ఈ అపవాది. సమాధానంగా, సంతోషంగా ఉంటున్న అత్త కోడల మధ్య ఎవడ చుచ్చిపెట్టేది? మనోడే, అపవాది, సాతాను. భార్యాభర్తల మధ్య చుచ్చులు పెట్టేది ఎవడో? వీడే.
సంఘాల మధ్యలో చుచ్చులు పెట్టేదెవడు? ఈడే. సంఘాలను పాడు చేసేదెవడు? ఈడే. ఎవరిని మృంగుతున్నాని గర్జించు సింహం వల్ల వాడు తిరుగుతున్నాడు. వాడి చేతి నుంచి నీవు, నీ యవన బిడ్డలు, నీ కుటుంబం, నీ సంఘం తప్పించబడాలి. తప్పించబడాలంటే నీ పక్షాన ఎవరుండాలి? దేవుడు నీ పక్షాన ఉంటేనే నీ యవనస్తులు వాటి నుంచి తప్పించబడతారు, నీ కుటుంబం వాడి నుంచి తప్పించబడుతుంది, నీ సంఘం వాడి నుంచి తప్పించబడుతుంది, నువ్వు తప్పించబడతావు. ఈ అపవాది బహుదుష్టుడి వీడు. మొదట మనల్ని అనేక ఆశలకు ఆకర్షణీయతలో ఉంచి 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 ఒక్కసారిగా మన ప్రాణాలు తీసేస్తాడు. మన ప్రాణాలు మనమే తీసుకునేటట్టు మనల్ని ప్రేమిస్తాడు. అంత దుష్టుడి వీడు. మొదట మన జీవితాలను సంతోషంగా ఆనందభరితంగా ఉంచి పోను 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 మనకు దుఃఖమును, వేదనను, బాధను, మన జీవిత నాశనాన్ని మనకు సమకూర్చి పెడతాడు ఈ సాతాను. వీడి చేతి నుంచి నీవు నేను తప్పించబడాలి. ఎవరు తప్పించబడతారు? ఆ దేవుడు. వీడి చేతి నుంచి తప్పించబడాలంటే దేవుడు నీ పక్షాన ఉంటేనే వీడి చేతి నుంచి నువ్వు తప్పించబడతావు, వీడి చేతి నుంచి నువ్వు కాపాడబడతావు, వీడి చేతి నుంచి నువ్వు విడిపించబడతావు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఒకరోజు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నటువంటి మొర్దెకై అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ మొర్దెకై యూదులు దేనికి మొక్కరు, నమస్కరించరు, శిరస్సు వంచరు సర్వశక్తి కలిగిన దేవుడికి తప్ప. ఆ మొర్దెకై ఉన్నటువంటి అదే ప్రాంతంలో, అదే సామ్రాజ్యంలో హామాను అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. హామాను అది పారసీకులు పరిపాలిస్తున్నటువంటి దినాలవి. పారసీకుల దగ్గర మొర్దెకై ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు. హామాను ఒక ఉన్నత అధికారి. ఈ ఉన్నత అధికారి ఒకరోజు దిగొస్తుంటే మనోడు ఏం పెట్టలేదంట, ఉంగి నమస్కారం బాంచెన్ అనలేదంట. ఆడు దిగొస్తున్న మనోడు అంటే ఇలాగే అలా అడిసా చూస్తున్నాడంట. తల దించలేదని, నమస్కరించలేదని హామాను మొర్దెకై మీద కుట్ర పన్నేశాడు, పగ పెట్టేసుకున్నాడు. హామాను ఈ మొర్దెకైని ఎలాగైనా లేపేయాలని చూశాడు. ఈ మొర్దెకైని ఎలాగైనా లేపేయాలి, అసలు నేను ఉండనికూడదని హామాను పెద్ద కుట్ర పన్ని పగబన్నాడండి. దాంతో ఒక హామానుతోనే పోలా, అది అటుపోయి ఇటుపోయి యూదులు అనబడిన వాళ్ళే లేకుండా చేయాలి. యూదా అనే జాతే లేకుండా చేయాలి. వాస్తవానికి హామాను కుట్రేంటి? మొర్దెకైని చంపాలి. అది అటుపోయి ఎటొచ్చింది? యూదా జాతే లేకుండా చేయాలి. ఎందుకు యూదా జాతి లేకుండా చేయాలి? యూదా జాతిలో నుంచి, యూదా గోత్రంలో నుంచి ఒక ఆయన రాబోతున్నాడు. ఎవడాయన? ప్రభు అయిన యేసు యూదా గోత్రంలో నుంచి రావాలి, యూదా జాతిలో నుంచి రావాలి. యూదా జాతి కూడా భూమి మీద ఉంటే ఆ గోత్రంలో నుంచి, ఆ జాతిలో నుంచి యేసు ప్రభువే భూమి మీదకి వస్తాడు. ఆ యూదా జాతిని, యూదా గోత్రాన్ని లేపేస్తే ఇప్పుడు యేసు ప్రభు భూమి మీదకి రావడానికి వీలు పడదుగా. ప్రవచనాలన్నీ తారుమారైపోతాయిగా. ఇది సాతానుగాడి కుట్ర. యూదా జాతిని ఉండనివ్వకూడదు. ఎస్తేరు గ్రంథము ఎక్కడో పాత నిబంధనది. యేసు ప్రభు క్రొత్త నిబంధనలో యూదా గోత్రములో నుంచే రావాలి. ఆ యూదా గోత్రాన్ని, ఆ యూదా జాతిని లేకుండా నిర్మూలపరచాలి. ఇది అపవాది కుట్ర, సాతానుగాడి కుట్ర. హామాను వెనకల పనిచేస్తుంది ఎవరో? సాతాను. మొర్దెకైని చంపాలని చూశాడా? మొర్దెకైని చంపాలని చూసిన ఈ హామాను మెట్టుకు ఏమనుకున్నాడు? యూదా జాతినే లేకుండా చేయాలని చూశాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం జారీ చేశాడు? యూదులు అనబడిన వాళ్ళు ఉండనివ్వకుండా మొత్తం యూదులందరినీ చంపేసేటట్టు రాజు దగ్గర రాజు ఉంగరముతో ముద్రేయించుకొని వచ్చాడు.
ఎంత పెద్ద కుట్ర ఇది! హామాను కుట్ర కాదు, హామాను వెనకల సాతానుగాడు ఆడుతున్న కుట్ర, పన్నాగం. ఏంటి పన్నాగం? యోధా జాతిని భూమి మీద ఉండనీయకూడదు. ఎందుకు? యోధా జాతిలో నుంచి లోక పాప పరిహారం ప్రక్షాళన నిమిత్తమైన భూమి మీదకి రాబోతున్నాడు గనక యోధా జాతిని భూమి మీద ఉండనివ్వకుండా నిర్మూలపరచడానికి హామాను వెనక సాతానుగాడు వేసిన ఒక పెద్ద కుట్ర. మెట్టుకు ఏమైంది చెప్పండి? మెట్టుకు యూదుల పక్షాన, మొర్దెకై పక్షాన దేవుడు నిలబడిన వాడే. హామానుకి ఏ గతి పడద్ది? ఏ ఉరికొయ్యి అయితే మొర్దెకైని, ఏ ఉరికొయ్యి అయితే ఆ మొర్దెకై కోసం ఏర్పాటు చేయబడిందే, అదే ఉరికొయ్యి మీద ఎవరు వేలాడాడు? హామాను వేలాడాడు. ఏ యూదులైతే చంపాలని చూశాడు అనుకున్నాడో ఆ యూదులందరికీ ఇప్పుడు ఏమొచ్చింది? క్షేమం వచ్చింది. అంటే ఇప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడు? యూదా జాతిని, మొర్దెకైని, యూదా జాతిని నిర్మూలన చేయాలి. కానీ దేవుడు ఏం చేశాడు? యూదుల పక్షాన నిలిచి యూదా జాతి క్షేమంగా ఉండేటట్టు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. సాతానుగాడు కుతంత్రం, కుట్ర ఏంటంటే యూదులను లేకుండా నిర్మూలపరచాలి, యూదులందరిని హతమార్చాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే యూదుల పక్షాన నిలబడి సాతానుగాడి నోట నుంచి, వాడి యొక్క ఆ ఉద్దేశాల నుంచి, కుట్రల నుంచి యూదా జాతిని ఏం చేశాడు? కాపాడాడండి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు నీ పక్షాన నిలిస్తే పొంచి ఉన్న అపవాది దుష్టుడు సాతాను వాడి చేతి నుంచి నిన్ను కాపాడుతాడు, వాడి చేతి నుంచి నిన్ను తప్పిస్తాడు, వాడి చేతి నుంచి నిన్ను విడిపిస్తాడు. దేవుడు మన పక్షాన అంటే, దేవుడు మన పక్షాన అంటే 3 విషయాలు చెప్పాను. 1, మన పక్షాన ఏం చేస్తాడు? మన పనులన్నిటినీ సఫలపరుస్తాడు. 2, మన పక్షాన నిలబడి ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. 3, మన పక్షాన ఏం చేస్తాడు? మన విరోధి అయిన అపవాది చేతి నుంచి మనల్ని కాపాడుతాడు. ముగిలేదు, పాయింట్స్ ఉన్నాయి. ఎవరి పక్షాన దేవుడు ఉంటాడు? ఎవరి పక్షాన దేవుడు ఉంటాడు? వాస్తవానికి ముగిద్దును, లైవ్ ఇవ్వాలి. ఎవరి పక్షాన దేవుడు ఉంటాడు? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం. దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం. 2వ దినవృత్తాంతం. పదిహేను 2. చాలండి. ఇక్కడ ఎప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు? ఆయన మన పక్షాన ఉంటే మన పనులన్నిటినీ సఫలపరుస్తాడు. ఆయన మన పక్షమునుంటే యుద్ధం చేస్తాడు. ఆయన మన పక్షమునుంటే సాతాను నోటి నుంచి, అపవాది చేతి నుండి మనల్ని తప్పిస్తాడు. ఆయన మన పక్షమున ఉండాలంటే ఎప్పుడు ఆయన మన పక్షాన ఉంటాడు? మన పక్షాన ఆయన ఉండాలంటే మనం ఎవరి పక్షాన ఉండాలా? మనం దేవుడి పక్షాన ఉండాలి. మనం దేవుడి పక్షాన ఉంటే మన పక్షాన ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. మనం దేవుడి పక్షాన ఉండాలండి. ఇస్కరియోతు యూదా దేవుడితోనే ఉన్నవాడు కదా, దేవునితో నడిచినవాడు కదా. కానీ వాస్తవానికి ఇస్కరియోతు యూదా ఎవరి పక్షపు వాడు చెప్పండి? మీరు చెప్పండి, నా మాట వినండి కాస్త. దేవునితోనే ఉన్నవాడు, దేవునితోనే తిరిగినవాడు, దేవుని వెంటనే నడిచినవాడు. వినాలమ్మా. దేవుడితో నడిచినవాడు, దేవుడితో తిరిగినవాడు, దేవుని వెంటనే ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా వాస్తవానికి ఎవరి పక్షాన ఉన్నాడు? డబ్బు పక్షాన. ఉన్నదేమో దేవుడితోనే, తిరుగుతుందేమో దేవుడితోనే, నడుస్తుందేమో దేవుడితోనే. కానీ ఎవరి పక్షాన ఉన్నాడు? డబ్బు పక్షాన. డబ్బు పక్షాన ఉండబట్టే ఒకరోజు ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని ఏం చేశాడు? డబ్బు కోసం అమ్మేశాడు. ఇప్పుడు ఎవరి పక్షాన ఉన్నట్టు? డబ్బు పక్షాన ఉన్నట్టు. దేవుడి పక్షాన ఇస్కరియోతు యూదా ఉంటే ఆ డబ్బుని ఏం చేసేవాడు? నీ
డబ్బుతో నాకు సంబంధం లేదు, డబ్బుతో నాకు పని లేదు. నీకంటే నాకు నా దేవుడే ఇంపార్టెంట్, నా దేవుడే నాకు ప్రాణం, నా దేవుడే నాకు సర్వం, నాకు దేవుడే సమస్తం అనేవాడండి. డబ్బు పక్షాన కాకుండా దేవుడి పక్షాన ఉంటే, ఏ డబ్బా, నీకంటే నాకు నా దేవుడే కావాలి. ఈ డబ్బు కోసం నేను నా దేవుని నమ్మేయాలా? ఈ డబ్బు కోసం నా దేవుని నేను విడిచిపెట్టాలా? ఈ డబ్బు కోసం నా దేవుడికి దూరం అయిపోవాలా? ఈ డబ్బు కోసం నా దేవుడికి విరుద్ధంగా నేను నడవాలా? ఈ డబ్బే నాకొద్దు, నా దేవుడే నాకు కావాలనేవాడు దేవుడు పక్షాన ఉంటే. కానీ ఇస్కరియోతు యూదా ఎవరి పక్షాన ఉన్నాడు? డబ్బు పక్షాన ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడు? ఈ దేవుడే నాకొద్దు, నాకేం కావాలా? డబ్బే కావాలని. నీ దేవుడి పక్షాన ఉంటేనే దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఇస్కరియోతు యూదా మనకు నేర్పుతున్న పాఠం, తాను డబ్బు పక్షాన ఉన్నాడు, దేవుడి పక్షాన లేడు. దేవుడి పక్షాన నడిచాడు, దేవుడితోనే తిరిగాడు, దేవుడితోనే ఉన్నాడు, దేవునితో నడిచాడు, దేవుని వెంటున్నట్టే. వాస్తవానికి ఇస్కరియోతు యూదాను చూస్తే మనకేమనిపిస్తుంది? ఇతను దేవుడి పక్షపు వాడే, దేవుని పక్షపు వాడే. సర్వ సమాజానికి ఏమనిపిస్తుంది? ఇతను దేవుని పక్షపు వాడే. వాస్తవానికి అతను దేవుని పక్షాన లేడు. దేని పక్షాన ఉన్నాడు? డబ్బు పక్షాన ఉన్నాడు. డబ్బు పక్షాన అపవాది, ధనం పక్షాన. ఆ ధనం కోసం యేసు ప్రభును కూడా అమ్మడానికి కూడా వెనకాడలేదు, యేసు ప్రభును కూడా అమ్మివేయడానికి కూడా వెనకాడలేదు ఆ ధనం పక్షాన. ఈరోజు చాలామంది క్రైస్తవులలో కూడా ఇదే పరిస్థితి. దేవుని ప్రేమిస్తున్నావా, డబ్బును ప్రేమిస్తున్నావంటే ఏమంటారు? సమాధానం చెప్పండి. అమ్మో, డబ్బేముంది, దేవుడే నేను ఎక్కువ ప్రేమిస్తున్నా. నిజమా? వారాలు గడిస్తే తెలుస్తుంది, నెలలు గడిస్తే తెలుస్తుంది. పని ఆపుకొని వస్తావా ప్రార్థనకి? కష్టం. ఈ డబ్బును పరిచర్యకి ఇస్తావా? కష్టం. ఇంకా చెప్పండి. డబ్బు. ఒక అక్క ఉంది, ఒక అక్క ఓ రోజు ప్రార్థనకు రాలేదు. ఎందుకని అడిగా నేను, ఇది చాలాసార్లు చెప్పుకుంటాను నేను. ఎందుకో మా ప్రార్థనకు రాలేదంటే ఆవిడ అన్న సమాధానం తెలుసా? నా ఇంట్లో ₹1,00,000 డబ్బు ఉన్నాయన్న, అందుకని ఈ వారం నేను ప్రార్థనకు వెళ్ళదంట. ₹1,00,000 ఇంట్లో ఉన్నాయి, వాటికి నేను కాపలా. ఆ ₹1,00,000 ఇంట్లో ఉండడాన్ని బట్టి నేను మీరు ప్రార్థనకు రాలేదండి. తీరా చూస్తే 1,00,000 కూడా ఎగిరిపోయింది. లచ్చి కూడా లేదు అక్కకి, లక్ష్మక్కి. ఆ పేరు లక్ష్మి కాదులే. నేనేమంటానంటే, డబ్బు పక్షాన కాదు మనం ఉండాల్సింది. ఎవరి పక్షాన ఉండాలా? దేవుడి పక్షాన ఉండాలా. అన్యాయం పక్షాన కాదు, రాజకీయ నాయకుల పక్షాన కాదు మనం ఉండాల్సింది. ఎవరి పక్షాన ఉండాలి మనము? చెప్పాలండి, ఎవరి పక్షాన ఉండాలా? దేవుని పక్షాన. ఎవడు నీ హీరో అని అడిగితే క్రైస్తవ పిల్లల్ని అంటాడు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను. ఎవడు నీ హీరోయిన్ అంటే, నేను సమంతకు ఫ్యాను. ఎవరు నీకు నచ్చేదంటే, నేను పవన్ కళ్యాణ్, నేను మహేష్ బాబు, నేను ప్రభాసు. ఫ్యాను. మళ్ళీ ఈడు ఆదివారం వచ్చి దేవుని స్తోత్రం అంటాడు, బల్లాల చేవేస్తాడు, పాటలు పాడుతుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏమంటారు? ఎవరి పక్షాన వాడను అంటే, నేను దేవుని పక్షాన్ని వాడిని కాదు. దేవుని పక్షాన్ని వాడిని కానన్నట్టుగా బ్రతుకుతుంటాడు. నేను ప్రభాస్ పక్షపు వాడిని, నేను ప్రభాస్ ఫ్యాన్స్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఏమొస్తున్నారు వాళ్ళు? మీకు ఏమి లేదు. ఏమొచ్చింది వాళ్ళ మీకు ఏమి లేదు. మన డబ్బు వేస్ట్ అయిపోయింది, అంతే కదండి. డబ్బు పోయినట్టే కదా. ఏమవుతుంది చెప్పు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నావు, ప్రభాస్ ఫ్యాన్ అన్నావు, మహేష్ బాబు ఫ్యాన్ అన్నావు. ఏమొచ్చా? నీకు ఒక షర్ట్ తీయించిండ్రా, నీకు ఒక ప్యాంట్ తీయించిండ్రా, నీకు ఏదైనా ఫుడ్ పెట్టిండ్రా. నువ్వు పెడితే కానీ బతకట్ల వాళ్ళు, నువ్వు ఇస్తే కానీ బతకట్ల వాళ్ళు. వాళ్ళకి వాడు నీకు ఫ్యాన్ అవ్వాలి, కానీ నువ్వు వాడికి ఫ్యాన్ అవ్వడం ఏంటి? విచిత్రం కాకపోతే, అంతేనే కదా. నువ్వు ఒక ₹10 వెళ్ళి సినిమా చూస్తే కానీ వాడికి ఏమొస్తుంది? వాడికి డబ్బు రావట్లా. నువ్వు చూడకపోతే వాడు అనాథట, నువ్వు వాడి బికారే. నువ్వు చూస్తేనే వాడికి ఒక ₹4 వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు వాడిని బ్రతికిస్తున్నావా, వాడు నిన్ను బ్రతికిస్తున్నాడా? ఈ పిచ్చిమాలోకము వాడి కోసం ఏం చేస్తున్నారు? ప్రాణాలు ఇచ్చేస్తున్నారు, ప్రాణాలు తీసేసుకుంటున్నారు. టికెట్ పెట్టి సినిమా చూసింది కాకుండా మళ్ళా ఆ కట్అవుట్లకి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఏది లేనోడిని తీసుకెళ్ళి ఆడ పెడుతున్నాడు?
మిద్ది మీద పెడుతున్నారు. వీడి వల్ల వీడికి ఏమైనా ఉపయోగం ఉందంటే ఏం లేదు. వీళ్ళ మమ్మీకి ఏదైనా అనారోగ్యం ఉన్నాడు, 100 రూపాయలు ఇస్తాడా? వీళ్ళ నాన్నకి ఏదైనా అనారోగ్యం ఉన్నాడు, 50 ఇస్తాడా? సరే నువ్వు పోయి, నీ ఇంట్లో ఎవరైనా పోయారు, నీకేమన్నా పాడు చేస్తాడా? ఏమి లేదు, ఏమీ లేదు. కానీ పిచ్చి ఫ్యాన్స్. నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు పక్షాన నిలబడం, నీ కొరకు సర్వ సృష్టిని సృష్టించిన క్రీస్తు పక్షాన నిలబడం, నీ కొరకు భూమి మీదకి దిగి వచ్చి దీనుడిగా జన్మించి ఆయన నిన్ను ఒక మానవుడిగా, ఒక మంచి మనిషిగా మార్చడానికి ఈ భూమి మీదకి వచ్చిన ఆయన పక్షాన మనం నిలబడం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎవరి పక్షాన ఉండాలా? దేవుని పక్షాన. దేవుని పక్షాన. కొంతమంది ఆదివారం ఆరాధనలకు రమ్మంటే వాళ్ళు చెప్పే సాకులను బట్టి బాధేస్తుంది. ఈరోజు ఆ మీటింగ్ ఉండి వెళ్ళామన్నా, ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయ్యి వెళ్ళామన్నా, ఈరోజు అక్కడికి వెళ్ళామన్నా, ఎవరి పక్షాన ఉంటున్నాను? నువ్వు ఆరాధిస్తున్న దేవుడి పక్షపు వాడివేనా? ఆలోచించాల్సిన విషయం అండి. యెహోషువ అంటాడు ఒక మాట, ఏమని? నేను నా ఇంటి వారు యెహోవానే. నువ్వు ఎవరిని సేవిస్తావు, మీరు ఎవరి పక్షాన ఉంటారు ఉండండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవా పక్షానే ఉంటాను. నేను నా ఇంటి వారు యెహోవా పక్షమునే ఉంటాం. మేము యెహోవా పక్షపు వారమే, మేము యెహోవా పక్షమునే ఉంటాం. డబ్బు పక్షమున కాదు, మనుషుల పక్షాన కాదు, రాజకీయ నాయకుల పక్షాన కాదు, సినిమా హీరోల పక్షాన కాదు. మేము ఎవరి పక్షపు వారం? యెహోవా క్రీస్తు పక్షపు వారం. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇదిగో నిన్ను చూడంగానే లోకములో ఉన్న జనులు అనాలి, ఈయన క్రీస్తు పక్షపు వాడు, క్రీస్తు పక్షపు వాడు, క్రీస్తు పక్షపు వాడు అనగలగాలి. మనం బ్రతుకు అలా ఉండాలి, మన జీవితం అలా ఉండాలి, మన నడత అలా ఉండాలి, మన ప్రవర్తన అలా ఉండాలి. మనం క్రీస్తు పక్షాన ఉండాలండి, క్రీస్తు పక్షాన ఉండాలి. మీరు మత్తయి సువార్త 6:14 వచనాలు చూడండి, ముగించుకుందాం. 6:24. ఎవడను ఇద్దరు యాజకులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించి మళ్ళీ ఒకసారి చదివా మాటని. ఎవడును ఇద్దరు యాజకులకు దాసులుగా ఉండరు. చూడండి, ఇద్దరు యాజకులకు దాసులుగా ఉండలేడు. ఎవడు? ఒక దాసుడు ఇద్దరు యాజకులుగా ఉండలేడంట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంకొక పర్సన్ యాజకులం అనుకో, మాకు వాడు ఇద్దరికి దాసులుగా వాడు ఉండలేడంట. ఎందుకంటే ఒకరిని ప్రేమిస్తాడు, ఇంకొకరిని ద్వేషిస్తాడు. ఖచ్చితంగా జరుగుతుందా? జరగదా? ఇద్దరు యాజకులు ఉన్నప్పుడు ఈ యాజకుడు ఎలాంటోడై ఉండొచ్చు? బహుశా మంచోడై ఉండొచ్చు, బాగా పెట్టేవాడై ఉండొచ్చు. ఈ యాజకుడు ఎలాంటోడు? కాస్త ఇబ్బంది పెట్టేవాడు, బాధ పెట్టేవాడు, నష్టపెట్టేవాడు అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు? నేరుగా ఈ బాగు పెట్టి బాగు చూసి మంచి కోరుకునే దాసుడు యజమానుడి దగ్గరికి వస్తాడు. ఇబ్బంది పెట్టి బాధ పెట్టే వాళ్ళకి దగ్గరికి వెళ్ళడం. ఒక దాసుడు ఇద్దరు యజమానులకి ఒక దాసుడిగా ఎవడు ఉండడు. ఉంటే ఒకే యజమానుడికి ఒకే దాసుడు అంటాడు. అలాగే రెండు పక్షాలుగా ఎవరుండరు. ఉంటే దేవుడి పక్షాన ఉండాలా, లేకుంటే సాతాను పక్షాన లోక సంబంధి అన్నగా ఉండాలి. నేను లోక సంబంధిగా ఉంటాను, దేవుని సంబంధిగా ఉంటానంటే కుదరదు. నువ్వు ఉంటే దేవుడి పక్షాన ఉండు, లేకుంటే సాతాను పక్షాన ఉండు. నేను రెండుటి పక్షాన ఉంటా, కుదరదు. అది సెట్ కాదు, అది సరైన విధానం కాదు అని లేఖనం సెలవిస్తుందండి. నేను సోమవారం అయితే తాగుతాను, ఆదివారం అయితే ఆరాధన చేస్తాను. నేను సోమవారం అయితే మంగళవారం అయితే సినిమాలు చూసి బూతులు మాట్లాడి గొడవలు చేసి తగాదాలు పెడతాను, గందరగోళాలు చేస్తాను. ఆదివారం అయితే స్తుతి స్తోత్రం అంట. సభలు జరుగుతున్నాయి, కుడికలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి అంటే కానుకలు ఇస్తాను, వాటికి ప్రోత్సహిస్తాను. అదేవిధంగా లోక సంబంధమైన వాటికి కూడా నేను
సపోర్ట్ చేస్తాను, సహకరిస్తాను అంటే కుదరదు. నువ్వు ఎలా ఉన్నట్టు? ఇద్దరు యజమానులకి నువ్వు ఒక్క దాసుడుగా ఉన్నట్టు. రెండు పడవల మీద నీ కాళ్ళు ఉన్నట్టు. అంటే రెండు పడవల మీద కాళ్ళు ఉన్నట్టు నీది. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఉంటే దేవుడి వైపా, లేకుంటే సాతాను వైపు. ఇంతకు మనం ఎవరి వైపు ఉన్నాం? లేకుంటే రెండు వైపులు ఉన్నట్టు బ్రతుకుతున్నామా? అందుకని ఒక పాట ఉంటుంది, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచేద నీవు, యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? అద్భుతంగా రాశాడు, భలే ఇష్టం నాకు ఆ పాట. అప్పుడు నేను నా ఇంటి వారెల్లము యెహోవానే సేవించెదము, నీవెవరిని సేవించెదవో ఈ దినమందే తీర్మానించుకో. అద్భుతం. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, ఎంతకాలం? లోకం దేవుడు, లోకం దేవుడు, లోకం దేవుడు. రెండు పడవల మీద కాలు పెట్టి ఎంతకాలం నడుస్తావు, బ్రతుకుతావు? కంప్లీటెడ్గా నువ్వు ఎటొచ్చేయాలా? దేవుని పక్షానికి వచ్చేయాలి. ఓ రోజు మోషే సీనాయి కొండ మీద నుంచి సీనాయి కొండ మీద మోషే ఉన్నాడు. కింద చూడబోతే ప్రజలందరూ ఏం చేస్తున్నారు? అహరోన్ని ప్రేరేపించారు. అహరోనా, మా కోసం ఒక రెండు తోడబొమ్మలను తయారు చేయి, అవే మనల్ని ముందుకు నడిపిస్తాయని ఒక రెండు తోడబొమ్మలు తయారు చేసుకున్నారు. వారి దగ్గర ఉన్న బంగారం అంతటితో ఆ రెండు తోడబొమ్మలను బట్టి సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఉల్లసిస్తున్నారు, త్రాగుతున్నారు, చిందులేస్తున్నారు. ఆ మోషే మాత్రము సీనాయి కొండ మీద దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడి స్థితి అంతటిని చూసి, మోషే కింద పరిస్థితి ఏం బాగలేదు, త్వరపెట్టి దిగెళ్ళు అనగానే మోషే 2 10 పలకలను తీసుకొని అలా కిందికి దిగి వచ్చేసరికి ప్రజలు తినుతున్నారు, త్రాగుతున్నారు, ఎగురుతున్నారు, విగ్రహారాధన విస్తారంగా జరిగిస్తున్నారు. మోషే కిందికి దిగిరాగానే యెహోవా పక్షపు వారు ఎవరో ఇటు సైడ్ రండి అన్నాడు. ఎవరొచ్చారు? యెహోవా పక్షపు వారు ఎవరో ఇటు సైడ్ రండి అనగా 12 గోత్రాల నుంచి ఒకే ఒక గోత్రం, లేవి గోత్రం యువతలకు వచ్చి. ఈరోజు ఇదే మాటను మీతో నేను మాట్లాడుతున్నా. ఇంతవరకు రెండు తలంపుల మధ్యన బ్రతుకుతున్నావేమో, రెండు పడవల మీద అడిగేసి బ్రతుకుతున్నావేమో. కొంచెం లోకం, కొంచెం దేవుడు, కొంచెం లోకం, కొంచెం దేవుడు, కొంచెం పాపం, కొంచెం దేవుడు, కొంచెం అపవాది, కొంచెం దేవుడు. కాసేపు దేవుడితో, కాసేపు సాతాను గడితో, కాసేపు దేవుడి పక్షాన, కాసేపు సాతాను పక్షాన. ఇలా రెండు తలంపుల మధ్య, ఇలా రెండు పడవల మీద ఇలాంటి జీవితం నీదైతే, ఈరోజు ప్రభు పక్షపు వాడవైతే ఇటు సైడ్ రా. ఈ లోక సంబంధమైన వాటిని, ఈ పాప సంబంధమైన వాటిని, ఈ అపవాది సంబంధమైన వాటన్నిటిని విడిచి, వదిలి, విసర్జించి రా దేవుడి పక్షానికి, దేవుని వైపుకు రా. ఇప్పటిదాకా రెండు తలంపుల మధ్య ఉన్నామేమో. అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో, ఉంటే నువ్వు ఎలా ఉండు? చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. నిలువెత్తని జీవితంతో నా నోటి నుండి నేను ఉమ్మివేయదలిచాను అంటాడు. నా నోటి నుంచి నేను ఉమ్మివేయదలిచాను. స్తోత్ర బలం అంటావు, బహుబలం అంటావు, రెండు పక్కలు ఉంటావు. ఏదో ఒక పక్క ఉండు. నువ్వు ఉంటే అపవాది పక్షాన ఉండవు, లేదంటే నా పక్షానికని రా. ఈరోజు ప్రభు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఆ రోజు మోషే సీనాయి కొండ మీదకి దిగి వచ్చి యెహోవా పక్షపు వారిటి రానగానే లేవి గోత్రికులు మాత్రమే దేవుని పక్షాన మోషే వెనక్కి వచ్చారు. ఈరోజు నిన్ను ప్రభు అదే పిలుస్తున్నాడు. ఒకవేళ రెండు తలంపుల మధ్యన నడుస్తుంటే, లోకము దేవుడన్న స్థితిగతిలో నీ బ్రతుకు, నీ జీవితం ఉంటే ప్రభు రమ్మంటున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు నిజముగా దేవుని ప్రేమిస్తున్నవాడవైతే, దేవుడు నీ పక్షాన ఉండాలని కోరుకున్నవాడవైతే నువ్వు దేవుడి పక్షానికి రావాలి. లోక సంబంధమైన వాటిని, ఈ అపవాది సంబంధమైన వాటిని, ఈ పాప సంబంధమైన వాటిని, ఈ వ్యర్థమైన వాటన్నిటిని విడిచి ప్రక్కన పెట్టి విసర్జించి నువ్వు ఈరోజు దేవుని పక్షానికి రావాలి.
ఇంకా రెండు తలంపుల మధ్య ఉండడానికి వీల్లేదు. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి నడవడానికి వీల్లేదు. మేడు పండలాగా నీ జీవితం ఉండడానికి వీల్లేదు. సమాధిలాగా పైన పడ్డాను లోన్ లొట్టారం అన్నట్టుగా నీ బ్రతుకు ఉండడానికి వీల్లేదు. నువ్వు రావాలి. ఏ పక్కకు రావాలి? దేవుని పక్షానికి రావాలని ప్రభు పిలుస్తున్నాడు. ఆ పక్షానికి రా, నేను నీ పక్షాన నిలబడతా. రా నా పక్షం, ఉండు నా పక్షాన, నేను నీ పక్షాన నిలుస్తానని ప్రభు పిలిపిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న దైవజనమా, ఇంకా రెండు తలంపుల మధ్యన ఉన్నావేమో. ఇంకా అటు ఇటు ఒకే దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా, ఇద్దరు యజమానులకు ఒక దాసుడుగా ఉన్నట్టు నీ బ్రతుకుందేమో. అటు సాతానుగాడికి ఇటు దేవుడికి రెండిటి మధ్య బ్యాలెన్స్ చేస్తూ ఇంతవరకు నటిస్తూ నామకార్థుడిగా బ్రతుకుతున్నావేమో. ఈరోజు అన్నిటిని విడిచిపెడదాం. దేవుని పక్షానికి రా, ప్రభు పిలుస్తున్నాడు. దేవుని పక్షానికి రమ్మంటున్నాడు ప్రభు. రా, అన్ని వదిలేయి. అపవాదికి సంబంధించినవి, దృష్టికి సంబంధించినవి, సాతానికి సంబంధించినవి, ఈ లోక పాపానికి సంబంధించినవి అన్నిటిని వదిలేయి. ఈ లోక ఆచార సంబంధించిన వాటి అన్నిటినీ వదిలి ఏ పక్షానికి రావాలి? నువ్వు క్రీస్తు పక్షానికి రా, దేవుని పక్షానికి రావాలి. ఈరోజు ఎంతమంది క్రైస్తవులండి సాతానుగాడి పక్షాన ఉంటున్నారు, దేవుని పక్షాన ఉంటున్నారు. లోక పక్షాన ఉంటున్నారు, దేవుని పక్షాన ఉంటున్నారు. చేసేయి, లోకానుసారం లోకానుసారం చేస్తున్నాడు. మందిరంలోకి వచ్చే మందిరంలోకి చేసే కూడా చేస్తున్నాడు. ఇలాంటి వారిని దేవుడు అంగీకరిస్తాడా అంటే అంగీకరించడు. ఉమ్మేస్తాడు, నోటితో ఉమ్మేస్తాడు. నా కొరకు నువ్వు నిలబడలేకపోయావు, నా పక్షాన నువ్వు ఉండలేకపోయావు, నీతో నేను ఎలా ఉన్నాను అనుకున్నావు? నువ్వు నా పక్షాన ఉంటే నేను నీ పక్షాన ఉంటా. నువ్వు కాసేపు వాళ్ళ పక్షాన ఉంటావు, కాసేపు ఆ సాతాను పక్షాన ఉంటావు, కాసేపు సాతాను క్రియలను జరిగిస్తావు, మరో నా కాడికి వస్తావు. ఎన్నిసార్లు నీతో మాట్లాడలేదు, ఎన్నిసార్లు నేను దర్శించలేదు. ఆ సాతాను సంబంధమని, అపవాదికి సంబంధం, ఆ లోకానికి సంబంధించి విడిచిపెట్టమని నువ్వు వినలే. అందుకే నా నోటి నుంచి నువ్వు వేయాలి తెలిచానంటాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని జనమా, ఈ రోజైనా దేవుని పక్షానికి రమ్మని ప్రభు పిలిపిస్తున్నాడు. మత్తయి సువార్త 12:30 నా పక్షాన ఉండని వాడు నాకు విరోధి అన్నాడు. మత్తయి సువార్త 12:30 నా పక్షాన ఉండని వాడు నాకు విరోధి. ఎవరు దేవుడి పక్షాన ఉండడో, ఎవరు దేవుని పక్షాన ఉండకుండా ఇంకా వ్యర్థమైన వాటి పక్షాన ఉంటాడో, లోక సంబంధమైన వాటి పక్షాన ఉంటాడో, అపవాది సంబంధమైన వాటి పక్షాన ఉంటాడో, వాడంట ఎవరికి విరోధి? దేవునికి విరోధి. స్నేహితుడు కాదు, మిత్రుడు కాదు, ఇష్టడు కాదు, దేవునికి విరోధి, శత్రువు. ఎవరి పక్షాన ఉండాలి మనం అందరం? నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని పక్షాన మనం ఉండాలి. దేవుని పక్షాన మనం ఉండాలి. కీర్తనల గ్రంథం 14:5 ముగిస్తున్నాను త్వరగా 2-3 మాటలు. కీర్తనల గ్రంథం 14:5. ఎందుకనగా ఎవరి పక్షాన ఉన్నాడంట దేవుడు? నీతిమంతుల సంతానం పక్షాన ఉన్నాడంట. అంటే అద్భుతమైన మాట. ఒకటి, ఆయన పక్షాన మనం ఉంటే మన పక్షాన ఆయన ఉంటాడు. 2, నీతిమంతుల సంతానము పక్షాన. ఏంటి నీతి అంటే? నీతి అంటే ఏంటంటే, ఒక్క మాటలో క్రోడీకరించి చెప్పాలంటే, నీతి ఈ లోకంలో ఉన్న పాపాన్ని చూసి అసహించుకునుటే నీతి. పాపాన్ని నువ్వు చూసినప్పుడు, అపవిత్రతను చూసినప్పుడు నీకు అసహ్యత కలగాల, నీకు అసహ్యం కలగాల. ఆ అసహ్యత కలుగుటే నీతి. ఆ పాపాన్ని, ఆ అపవిత్రతను చూసినప్పుడు థూ అనాల, ఊసేయాల. అదే నీతి. నీతిమంతుల పక్షాన నిలబడతాడంట దేవుడు. ఇంకా ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది. నీతి అంటే ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 25 వచ్చింది. ద్వితీయోపదేశ కాండం 6:25.
ఆ, 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 ఆ. ఎప్పుడు కలుగుతుందంట మనకు నీతి? దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అనగా దేవుని వాక్యానుసారంగా మనం నడవగలిగితే, దేవుని వాక్యానుసారంగా మనం జీవించగలిగితే, దేవుడు చెప్పిన మాటను బట్టి మన బ్రతుకు కట్టుకోగలిగితే మనకేమొస్తుంది? నీతి. ఈ నీతిమంతుల సంతాన పక్షాన ఏం చేస్తాడు దేవుడు? నిలబడతాడు. మీరు అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో చూడండి, తమ తల్లిదండ్రులు ఎంతో నీతిగా బ్రతుకుంటారు. అందుని బట్టి దేవుడు ఆ కుమారుల పక్షాన నిలిచి వాళ్ళని ఆశీర్వదించుంటాడు. ఆ కుమారులేమో దేవుడిని నమ్మరు, దేవుని విడిచిపెట్టరు. వాస్తవానికి వీళ్ళు ఇంత ఎదగడానికి, ఇంత దీవించబడడానికి, ఇంత ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు బ్రతికిన నీతి. కొన్ని సంఘాలు చూడండి, ఆ సంఘం యొక్క ఆ తండ్రి సేవకుడు నీతిమంతుడుగా ఉండడాన్ని బట్టి సంఘం అంతటి పక్షాన దేవుడు ఏం చేస్తాడు? నిలబడతాడు. మీరు గమనించారో లేదో? సంఘ కాపరి నీతిమంతుడైతే, ఆత్మీయ తల్లిదండ్రులు నీతిమంతులైతే సంఘమంతా కూడా సంఘం పక్షాన దేవుడు ఏం చేస్తాడు? నిలబడతాడు. ఎవరు నీతిమంతులు? దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతికేవాళ్ళు, దేవుడు ఆజ్ఞలను అనుసరించి బ్రతికేవాళ్ళు, దేవుడు నియమించిన కట్టడాలను అనుసరించి బ్రతికేవాళ్ళు నీతిమంతులు. ఈ లోకంలో స్వనీతి ఉంది. ఏంటి స్వనీతి? స్వనీతి ఏంది? వాడికి వాడు నేను నీతిమంతుడు అనుకుంటాడు, ఇదే స్వనీతి. దుర్నీతి ఉంది. ఇతరులను మోసం చేసి, ఇతరులకు అపకారం చేసి, ఇతరులను ఇబ్బంది పెట్టి వీడు అనుకుంటాడు నేను నీతిపరుడని. దుర్నీతి. బైబిల్ గ్రంథంలో ఉన్న నీతిలై స్వనీతి, దుర్నీతి. మనం కలిగి ఉండాల్సింది దైవనీతి, దేవుని నీతి. ఈ నీతి ఎలా వస్తుంది? దేవుని వాక్యం, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు అనుసరించి బ్రతికే వాళ్ళకి నీతి వస్తుంది. దేవుని మాటలు, ఆజ్ఞల కట్టడాలను అనుసరించి బ్రతకకుండా మేము నీతిపరులం అంటే కుదరదు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ ఎంతోమంది నీతిపరులు ఉన్నారు. ఎవరై అంటే దేవుని వాక్యాన్ని, ఆ ఆజ్ఞలను, ఆ కట్టడాలను, ఆ విధులను అనుసరించి బ్రతికారు. విని వెళ్ళిపోతే నీతిపరులం. ఆదివారం వెళ్తున్నాం కదా, వింటున్నాం కదా, వెళ్ళిపోతున్నాం కదా అంటే అవం. విన్న వాక్యాన్ని అనుసరణలోనికి, జీవితంలోనికి, బ్రతుకులోనికి తీసుకురావాలి. ఆ వాక్యానుసారంగా బ్రతకడం, ఆ వాక్యానుసారంగా జీవించడం, ఆ వాక్యానుసారంగా నీ బ్రతుకు కట్టుకుంటే నువ్వేమవుతావు? నీతిమంతుడిగా మారుతావు. ఈ నీతిమంతుల పక్షాన దేవుడు నిలబడతాడు. దేవుడు నీ పక్షాన నిలబడాలంటే ఏం కలిగి బ్రతకాలి? నీతి. ఏంటి నీతి అంటే? వాక్యాన్ని అనుసరించాలా, ఆయన ఆజ్ఞలను అనుసరించాలా, ఆయన కట్టడాలను అనుసరించాలా, ఆ వాక్యానుసారంగా నీ బ్రతుకును కట్టుకోవాలా, వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యమే వేయడానికి ఇష్టపడట్లా నేటి జనాభా. వాక్యం అంటేనే కష్టమైపోతుంది నేటి జనాభాకి. మనోళ్ళు కావాల్సింది ఎంతవరకు వాక్యం కాదు, ఏం కావాలా? స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కావాలా. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు నిన్ను నీతిమంతుడిగా తీర్చలేవు స్వామి. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నిన్ను నీతిమంతుడిగా తీర్చలేవు. నీతిమంతుడిగా నిన్ను నిలబెట్టలేవు. నీతిమంతుడిగా నిన్ను మార్చలేవు. నీతి లేకుంటే దేవుడు నీ పక్షాన ఉండడు. ఈరోజు పరిగెడుతున్నారు మనుషులు నీతిమంతులుగా బ్రతకడం కోసం శ్రేష్టమైన వాక్కుని విందామని పరిగెత్తట్లా. నీతి కలిగిన వారుగా మేము బ్రతకాలి కనుక మంచి వాక్యపు ఉపదేశములు నడుద్దామని పరిగెత్తట్లా. స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి, మహత్కార్యాలు ఉన్నాయి. ఒక 500 ఇస్తాడు, వెళ్తే ఎంత పెడతాడు, వెళ్తే వాక్యం కొరకు కాదు, ఆ వాక్యాన్ని విని అనుసరిద్దామని కాదు, ఆ వాక్యానుసారంగా నడుచుకుందామని కాదు. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నీకేమివో? నీతిని ఇవ్వవు. నీతిమంతుడిగా మార్చలేవు. నీ బ్రతుకుని నిన్ను నీతిమంతుడిగా మార్చగలిగింది, నీతిమంతుడిగా తీర్చగలిగింది, నీతిని నీకు ఇవ్వగలిగింది పరిశుద్ధ గ్రంథంలో దైవాజ్ఞానబడిన దేవుని వాక్కు. ఆ వాక్కు నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది, నీతిమంతుడిగా నిలబడుతుంది. నెల్లూరుకి వెళ్తున్నామన్నా, ఎందుకమ్మా అంటే స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి.
ఎందుకు వెళ్తున్నావు? ప్రభు దగ్గర కంటే స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు జరుగుతాయి. నేను కాదనట్లేదు, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. మేము కూడా చేస్తున్నాం అవన్నీ. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? నేను నీతిమంతుడుగా మార్చగలిగింది ఏంటి? వాక్కు, దేవుని వాక్యం. అద్భుతాలు మేము చేస్తున్నాం, సూచక్రియలు మేము చేస్తున్నాం, మహత్కార్యాలు మేము చేస్తున్నాం, దేవుడు నామంలో చేస్తున్నాం, దైవ శక్తితో చేస్తున్నాం. అవన్నీ దేవుడికి నేను సమీపంగా చేయడానికి, దేవుడికి నేను దగ్గరగా తీసుకురావడానికి, దేవునిలో నేను స్థిరపెట్టడానికి, నీ విశ్వాసం బలపడడానికి. బట్ నేను నీతిమంతుడిగా మార్చలేవై, నీతిమంతుడిగా తీర్చలేవై, నీకు నీతిని ఇవ్వలేవు. ఏంటయ్యా నీతిని ఇవ్వగలిగింది? ఏదయ్యా నిన్ను నీతిమంతుడిగా మార్చగలిగిందంటే దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్కు, దేవుని మాట. అందుకనే మనం దేవుని వాక్యానికి పెద్దపీట వేయాలి. మనోళ్ళు స్వస్థతలు చేస్తే ఆ సేవకుడికి ఏమేస్తున్నారు? మీరు చెప్పండి అమ్మా ఒక మాట. స్వస్థతలే చేసామనుకో, మనోళ్ళు వాళ్ళకి ఏమేస్తున్నారు? పెద్దపీట. అద్భుతాలు చేసామనుకో రాజసింహాసనం, మహత్కార్యాలు చేసామనుకో ఊరేగిస్తారు ఇంకా. అవునా కదా? నేను యారుకో కనబడేటట్టు కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఏదో ఒకటి 4 స్వస్థతలు చేస్తుంటే మందిని నిండిపోయేది వినదా? వాక్యం చెప్తున్నాను. నీతిమంతుడిగా తీర్చిదిద్దే పనిలో, నీతిని నీకు ఇచ్చే పనిలో శ్రేష్టమైన దేవుని ఆజ్ఞలు, వాక్యం అందిస్తున్నాను కనుక ఏం రావట్లా, జనాభా రావట్లా. అదే కానీ ఊం బూమ్ బుష్ అన్నాను అనుకో, డీమ్ డామ్ టచ్ అన్నాను అనుకో, ఇయర్ నా సంఘం ఏమైంది? మాయలు చేయొచ్చు, మాయలు చేయడం పెద్ద సమస్య. పడగొట్టడం పెద్ద సమస్య. కొంతమంది ఈ మధ్య పౌడర్లు కూడా వాడుతున్నారంట కళ్ళు తిరిగి పడిపోవడానికి. ఏంది ఆ కచ్చిపులో అది కట్టుకొని వస్తున్నారంట మత్తు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మూతిగడికి వచ్చి అనేసరికి ఆ తగిలినాక ఏమవుతున్నారు? ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. మీరు పడయా ఈడు ఎప్పుడు దాకలేడు తెలుసా? ఈయన వాక్యం చెప్పేదాకా లేడు. ఏం మత్తు దిగదేడికి. నీళ్ళు కొట్టు అంటే నీళ్ళు కొట్టి మొదలు దిగని లేడు. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. అమత్యుడు ఒకడు దెయ్యాన్ని ఎలగొడతా జీసస్ గెట్ అవుట్ అన్నాడంట. ఇంగ్లీష్లో దయ్యాన్ని ఎలగొడతా జీసస్ గెట్ అవుట్ అంటే యేసు ప్రభు ఈయన చెలిపోన్నాడంట. వీళ్ళు ఇంగ్లీష్ తగలబడా యేసు ప్రభుని దానం కొడుతున్నారు, దయ్యాన్ని ఎలగొట్టరంటే యేసు ప్రభుని ఎలగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఉన్నారు ఇలాంటి వాళ్ళండి. వాక్యానికి రావట్లే ఈరోజు. వాక్యం కొరకు విశ్వాసాలు రావట్లా. వాక్యం శ్రేష్టమైన వాక్యం అందిస్తానంటే ఎవరు రావట్లా. నా కాడ తంత్రాలు మంత్రాలు అంతరాలు ఉన్నాయంటే ఎరగేసుకొని పట్టగా ఆ ఆటోలో ఇరుక్కొని పరిగెడతారు. ఇంకొంతమంది అయితే ఈ మధ్య వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూర్చోబెట్టుకుంటారంట వెనకల్లా. పాస్టర్ గారు ఆమెను అన్నప్పుడు నువ్వేం చేయాలా? పడిపోవాలా. లేదా పాస్టర్ గారు అరిచేయరు అన్నప్పుడు నువ్వేం చేయాలా? చెయ్యెత్తాలా. ఉన్నారు. ఏం డ్రామాలు ఆడుతున్నారు? దేనికోసం? డబ్బు కోసం. ఇస్కరేతు యూదాలు ఎక్కువైపోయారు. అట్లా ఉండకూడదు నా ప్రియమైనటువంటి వాళ్ళారా. నీతి కలగాలంటే దేవుని వాక్యం ద్వారా నీతి, దేవుని ఆజ్ఞల ద్వారా నీతి, దేవుని మాటల ద్వారా నీతి. దేవుని మాటలు ఎక్కడున్నాయో అక్కడ పరిగెత్తు. దేవుని నీతి నీ మీదకి వస్తే, దేవుని నీతి నువ్వు కలిగి బ్రతికితే ఆటోమేటిక్గా దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుడు నీ పక్షాన ఉంటే నీ పట్ల ఘనమైన అద్భుతమైన సూచక్రియలన్నీ జరుగుతాయి. నీకు కావాల్సింది ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు. నీతి కొరకు ఆకలి ఉండాలి. నీతి ఎలా వస్తుంది? వాక్యం, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలను బట్టి నీతి వస్తుంది. నీతి కొరకు ఆకలి దప్పులు నీకు ఉండాలి. వాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది తారసపడతా ఉంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు ఉండమని మనలో దేవుడు చెప్తుంటే పాపమీలకి శరీర సంబంధమైన ఆకలి దప్పులు తీర్చుకోవడానికి వస్తుంటారు సభలకు, కూటాలు, కూడికలకి. వాక్యం కోసం కాదు, దేవుని వాక్యాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడాలని కాదు, దేవుని ఆజ్ఞలు విని ఆజ్ఞానుసారంగా ప్రవర్తించి నీతిమంతులుగా తీర్చబడదామని కాదు. శరీరానుసారమైన భోజనం ఏమన్నా దొరికితే తిని తృప్తి పొంది ఇంటికి వెళ్దామని వచ్చిన మంచి నిద్రపోయి ఆమె నాకు లేచి అంతో ఇంత పెడితే తిని గొమ్మగిలిపోతుంటారు.
నీతిమంతులుగా తీర్చబడ్డానికి కాదు వచ్చేది, నీతిమంతులుగా బ్రతకడానికి కాదు వచ్చేది. నీతిమంతులుగా తీర్చబడాలి, నీతిమంతులుగా మార్చబడాలంటే వాక్యం వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా జీవిస్తే నువ్వేమవుతావు? నీతిమంతుడు అవుతావు. నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఏం చేస్తాడు? దేవునికే మహిమ కలుగును గాక. కీర్తనలు 56:9 వదిలేదు ఈరోజు. కీర్తనలు 56:9 తప్పదు మరి, నాకు ఈ ప్రసంగం అయిపోవాలి. చాలు. ఎవరు మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను అంటున్నాడు. అంటే ఎవరి పక్షాన దేవుడు ఉంటాడంటే, ప్రార్థించు మొరపెట్టడం అంటే ఏంటి? ప్రార్థించే వారి పక్షాన దేవుడు ఉంటాడంట. ఎవరైతే ప్రార్థిస్తారో వారి పక్షాన దేవుడు ఉంటాడు. ఎస్తేరు పక్షాన దేవుడు ఉండడానికి గల కారణం ఎస్తేరు యొక్క ప్రార్థన జీవితం, ఉపవాస ప్రార్థన జీవితాన్ని బట్టి ఎస్తేరు పక్షాన దేవుడు నిలిచి ఘనమైన కార్యాలు జరిగించాడు. సంఘం పక్షాన పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఇప్పుడు ప్రార్థన పక్షాన దేవుడు నిలిచి పేతురు చెరసాలు బద్దలైపోవడానికి కారణమైంది. ఇప్పుడు నేను అడుగుతాను, పేతురు సంఖ్యలు చెరసాల బద్దడవడానికి కారణం సంఘం చేసిన ప్రార్థన పరుల పక్షాన దేవుడు ఉంటాడు. ప్రార్థన పరుల పక్షాన దేవుడు నిలబడతాడు. ప్రార్థన పరుల పక్షాన దేవుడు నిలబడతాడు. కనుక మనం ఏం కలిగి ఉండాలా? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలా. ఈరోజు చాలామందికి ప్రార్థన అంటే నచ్చదు, ప్రార్థన అంటే గిట్టదో, ప్రార్థన చేయడానికి శరీరం సహకరించదు. పనికి మాలిన మాటలు మాట్లాడుకోవడానికి ఎంత టైం అని వెచ్చిస్తారు, కానీ కాసేపు ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. ఆడ కూర్చొని కాసేపు ఫోన్లలో ఇలాంటి విస్తారమైన మాటలు మాట్లాడే సమయాన్ని వ్యర్థపరుస్తారు, సమయాన్ని వృధాపరుస్తారు. కానీ ఆ టైంలో కాస్తంతసేపు ప్రార్థన చేద్దామని ఆశ ఉండదు, ప్రార్థనలో ఉందామని ఆశ ఉండదు. ప్రార్థనలో కూర్చున్నా మించి ఎప్పుడు రాని ఆలోచనలు అప్పుడే వస్తాయి. ఏం ఆలోచనలో? కొండ మీద కూడొడగడం, నీళ్ళు నీళ్ళు పోతున్నాయేమో అండం, మేకలు వచ్చినాయేమో అండం, కుక్కలు వచ్చినాయేమో అండం, పిల్లులు వచ్చినాయేమో అండం, చుట్టాలు రావడం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ప్రార్థనలో కూర్చున్నప్పుడే జరుగుతాయి. ప్రార్థనలో కూర్చోకుండా కాస్తంతసేపు నలుగురు ముగ్గురు కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నామనుకో, కొండ మీద కూడు మాడిపోతున్నాం మనకు కనబడదో, వాసన కూడా రాదో, నీళ్ళన్నీ వాగ ఏరే బారుతున్నా మనకి ఏం అర్థం కాదు. పిల్లులు దూరినా, కుక్కలు దూరినా, దొంగలు దూరినా కూడా మనకు అర్థం కాదు. ఎప్పుడు ముచ్చట్లలో పడిపోయినప్పుడు ప్రార్థనలో కూర్చో, క్షేమ చిట్టుక్కన్నా నీ కనబడద్ది. ఎందుకో? ప్రార్థన ముగియడానికి. అదే పని కూర్చుంటారు కొంతమంది, ఎప్పుడెప్పుడు లేద్దామా అన్నట్టు. ఇటు కూర్చోవడం ఎందుకో, ఇంకా ఎప్పుడెప్పుడు లేద్దామా అన్నట్టు కూర్చుంటారు. ఇంక కూర్చోవడం ఎందుకో? లేరా? ఉన్నారు. ఎప్పుడెప్పుడు లేద్దామా అన్నట్టు కూర్చొని ఉంటారు. ఏదైనా సాకో, ఏదైనా పనో, సాకు దొరకడం ఆలస్యం, ఎవరు లేచినట్టు ఈడే లేచి ఉంటారు. ఎప్పుడెప్పుడు లేద్దామని ఉంటాడు, కాసేసుకోండి, ఈలే లేచి ఉంటారు. ప్రార్థన ఎందుకు? ప్రార్థన దేవుడితో మాట్లాడడానికి ఈరోజు చాలామందికి ఇష్టం లేదు. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం. ఈరోజు మనిషి ఏమి ఇష్టపడట్లేదు? దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. నువ్వు ప్రార్థన పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నావంటే, ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదంటే, ప్రార్థనకు నీ మోకాలు వంగట్లేదంటే నువ్వు దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడట్లా. దేవుడితో మాట్లాడడానికి నీకు మనసు రావట్లా. దేవుడితో మాట్లాడడానికి నీ మనసు ఒప్పుకోవట్లేదని అర్థం. దేవుడితో మాట్లాడడానికి నీకు ఇష్టం లేదు. వ్యర్థమైన ముచ్చట్లు పెట్టడానికి ఇష్టపడుతున్నావు నీవు. ఎల్లముతో పుల్లముతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా నీకు దేవుడితో మాట్లాడడానికి ఏం లేదు, ఇష్టం లేదు. ప్రార్థన వద్దంటున్నావు అంటే దేవుడితో మాట్లాడడానికి నువ్వు ఇష్టం లేదని తెలియపరుస్తున్నట్టే. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం, మన ప్రార్థన జీవితం ఎలా ఉందో ఈ పూట మనం ఆలోచించాలి. కనుక ప్రార్థించే వారి పక్షాన దేవుడు
నిలబడతాడు. 2 తిమోతి 4:17 క్లోజ్, చివరి మాట. 2 తిమోతి 4:17. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తం అన్ని జనులందరూ దాన్ని విని నిమిత్తం ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహము నోట నుండి తప్పించబడితిని. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను 17 నుంచి. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తం నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాను, అంటే నా పక్షమున ఉండి నన్ను బలపరిచాడు. ఎందు నిమిత్తం దేవుడు పౌలు పక్షాన నిలబడ్డాడంటే సువార్త ప్రకటించాలి. పౌలు నిన్న చెప్పాను కదా, నీరో చేతి నుంచి ఎందుకు తప్పించాడు పౌలుని అంటే సువార్త ప్రకటించడానికి. అందుకే కదా సువార్త ప్రకటించడానికి క్రూరుడైన నీరో చేతిలో నుంచి దేవుడు ఎవరిని తప్పించాడు? పౌలుని తప్పించాడు. ఎందుకు తప్పిస్తున్నాడు పౌలునయ్య అంటే సువార్త ప్రకటించబడాల తన ద్వారా. నశించిపోతున్న ఆత్మలన్నిటికీ సువార్తను ప్రకటించడం కొరకు దేవుడు పౌలు పక్షాన్ని నిలిచి నీరో చేతిలో నుంచి, ప్రాణాపాయ చేతిలో నుంచి విడిపించాడు. ఎవడి పక్షాన దేవుడు నిలబడతాడయ్యా అంటే సువార్త ప్రకటించు వారి పక్షాన దేవుడు నిలబడతాడు. ఈరోజు నువ్వు సువార్త ప్రకటించడానికి ఇష్టపడగలిగితే, సువార్త ప్రకటించుటకు నీ మనసును సిద్ధపరుచుకుంటే, సువార్త ప్రకటించాలన్న ఆశ నీదైతే నీ పక్షాన దేవుడు నిలబడతాడు. ఏంటి సువార్త? యేసుప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. సర్వమానవాళి కొరకు యేసుప్రభు సిలువలో మరణించాడు. సర్వమానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం యేసుప్రభు సిలువలో మరణించాడు. ఆయన తిరిగి లేచాడు. అదే సువార్త. నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు నిత్య రాజ్యానికి వెళ్తావు, పరలోక రాజ్యానికి వెళ్తావు. ఫినిష్. ఇట్లా సువార్త చేయి, లేదంటే ఇట్లా ప్రారంభించు. ఒకప్పుడు నా బ్రతుకు ఇలాంటిది నా జీవితాన్ని ఇలాగ మార్చాడు, బాగు చేశాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన నాకు ఆయన పరలోకం, నిత్యరాజ్యం ఇస్తున్నాడు. సువార్త ప్రకటించాలి. క్రైస్తవులంగా ప్రతి ఒక్కడి బాధ్యత ఏంటి చెప్పండి? సువార్త. ఒకసారి మనం ప్రశ్న వేసుకుందామా? ఎంతమందికి మనం సువార్త ప్రకటించాం? ఎంతమందికి సువార్తను ప్రకటించి దేవుని వైపుకి త్రిప్పాం అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే, మన చేత మనము సువార్త ప్రకటించి రక్షించిన వాళ్ళు లెక్కనేలంత మంది ఉన్నారా? జనాభా లెక్కలు తీయాల్సి వస్తుందేమో ఇప్పుడు. దేనికి? మనము సువార్త ప్రకటించి రక్షించుకుని వాళ్ళం ఒక్కళ్ళైనా, ఇద్దరులైనా, కనీసం ముగ్గురులు. 70 సంవత్సరాలు బ్రతికి ఒక్కడి గొడవ సువార్త ప్రకటించి ఒక్క ఆత్మను సంపాదించి, నీదేం భక్తి అయ్యా? నీ భక్తి, నీదేం విశ్వాసం? నీ విశ్వాసం. నువ్వేం క్రైస్తవుడివి? 70-60 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఒక ఆత్మను రక్షించుకోలేకపోతే ఎట్లా? కొందరికైనా సువార్త ప్రకటించలేకపోతే ఎట్లా? క్రైస్తవులుగా మనకు రోషం ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రాణాలు పెట్టేశాడు ఆయన పౌలు. స్టెఫెన్ ప్రాణాలు పెట్టేశాడు. దేని కొరకు? సువార్త. ఒక్కడికైనా సువార్త చెప్తున్నామా? ఒక్కరికైనా దేవుని వాక్యాన్ని దేవుని సువార్తను ప్రకటిస్తున్నామా? ఒక్క ఆత్మని ప్రభు ఎదుగు తీసుకొచ్చామా? బాధే కదా మరి. మన భక్తి జీవితానికి, మన పరిశుద్ధ జీవితానికి, మన ప్రార్థన జీవితానికి, మనం యేసుప్రభుని నమ్ముకున్నందుకు ఎన్ని ఆత్మలు రక్షించామంటే మన దగ్గర సమాధానం లేదు. ఒకవేళ సరే నేను ఇప్పుడు అంటే బాధపడ్డారు కానీ హృదయం నొచ్చుకున్నారు కానీ రేపు దేవుడు ఎట్లాగే నిలబెట్టి అడుగుతాడు, నా కోసం నువ్వేం చేసావు, ఎంతమందికి సువార్త ప్రకటించావు అని అడుగుతాడు. ఆ రోజు కోట్ల మంది జనాభా మధ్య నువ్వేం చేయాలా? తలదించాలి, సిగ్గుతో తలదించాలి. చిన్న పిల్లలు, ఇదిగో నేను సువార్త ప్రకటించి నయమాను దగ్గర పనిచేసిన ఆవిడ ఆ చిన్నదంటది, అయ్యా నేను సువార్త ప్రకటించబట్టే నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళి రక్షింపబడ్డాడు అంటది. నీ మీద నేరం మోపద్ది ఆ చిన్నది. నీకు ఇన్ని రోజుల ఆయుష్ను పొడిగించినగా, ఇంతకాలం నీకు ఆయుష్ను పొడిగిస్తే ఈ పొడిగించిన ఆయుష్ కాలంలో నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటించావు, ఎన్ని ఆత్మలు రక్షించావని దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నువ్వు లెక్క చెప్పాలి దేవుడికి. నీకు ఇచ్చిన సమయం అంతా నువ్వేం చేసావు?
నేను నీకు ఇచ్చిన కాలాన్నంతా ఏం చేసావు? నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కొరకు నీ కొరకు నీ కొరకు నువ్వు బ్రతికావు. నా కోసం ఒక్కరికైనా సువార్త చెప్పావా? నా కోసం ఒక్క ఆత్మన ప్రభుత్వం నడిపించావా? నిన్ను బట్టి నేను సంతోషించాలా, దుఃఖపడాలా అని అడుగుతాడు దేవుడు. ఏం చెప్తాం సమాధానం? భూమి మీద రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న మన అందరి హక్కు సువార్త ప్రకటించడం. కొందరికైనా సువార్త ప్రకటిద్దాం, కొందరినైనా ప్రభు యొద్దకు తిప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఆ జీవితం ధన్యకరం అవుతుంది. మనం బ్రతికిన బ్రతుకు ఒక అర్థం ఉంటుంది. భూమి మీద మనం జీవించిన జీవితానికి ఒక అర్థం, క్రైస్తవులుగా మనం బ్రతికినందుకు ఒక అర్థం, దేవుడు ఎదుట లేపు తల ఎత్తుకొని నిలబడడానికి మనకు గౌరవంగా ఉంటుంది. కనుక స్వార్థను ప్రకటించి ఏం చేయాలి? ఆత్మలను ప్రభు యొద్దకు తీసుకురావాలి. అది నువ్వైనా నేనే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని 4 విషయాలు చెప్పాను. చెప్పండి 4 విషయాలు. 1, ఎవరి పక్షాన దేవుడు ఉంటాడు? దేవుని పక్షాన నిలబడే వారికి పక్షాన. 2, ఎవరి పక్షాన ఉంటాడు? నీతిమంతుల పక్షాన. 3 ప్రార్థన పరుల పక్షాన. 4 సువార్త ప్రకటించు వారి పక్షాన దేవుడు నిలబడతాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీతిమంతుల పక్షాన ఉంటానన్నావు.